questions or doubts regarding the this topic, మీరు మీ క్వశ్చన్ ని అడగండి, చాట్ బాక్స్ లో టైప్ చేయండి అండ్ we will answer it definitely. So coming to today's webinar topic, so IVF, when and why. So natural గా మనకి ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది అన్నది చూసుకుంటే, సో వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఫర్ అన్ ప్రెగ్నెన్సీ టు హ్యాపెన్ or pregnancy to occur. So one thing is the adequate egg reserve. అంటే ఫీమేల్ పార్ట్నర్ లో ఓవరీస్ లో మనకి adequate నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి ఉండాలన్నమాట. అండ్ ఆ ఎగ్ డెవలప్మెంట్ జరిగి మనకి ఎగ్ రిలీజ్ అవ్వాలి, దాన్నే ఓవులేషన్ అంట. సో వన్స్ ఎగ్ రిలీజ్ అయిన తర్వాత మనకి ఈ ఎగ్ ట్యూబ్స్ లో ఉండే ఫైనల్ పార్ట్, దట్ ఈస్ ఫింబ్రియల్ పార్ట్, ఆ ఎగ్ ని క్యాచ్ చేస్తుంది. సో అలా అది దాని ట్యూబ్ లోకి తీసుకుంటుంది. అలాగే ఇంటర్ కోర్స్ తర్వాత మనకి ఈ స్పర్మ్ అన్నది వెజైనాలో డిపాజిట్ అవుతుంది. సో అక్కడి నుంచి ట్రావెల్ చేసి యూట్రస్ లో నుంచి ట్యూబ్ లోకి వస్తుంది అనమాట. సో ఇక్కడ అది ట్యూబ్ లోకి రావాలి అంటే స్పర్మ్ కౌంట్ అన్నది అడిక్వేట్ గా ఉండాలి. అలాగే మోటిలిటీ అంటే కదలిక కూడా బాగుండాలి. సో అప్పుడే అది ట్యూబ్ లోకి రీచ్ అవ్వగలదు. సో అక్కడ ఎగ్ స్పర్మ్ ట్యూబ్ లోకి వచ్చిన తర్వాత ఆ రెండు కలిస్తే మనకి ఎంబ్రియో ఫార్మేషన్ అనేది వస్తుంది అనమాట. సో ఫస్ట్ 3 days ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎంబ్రియో అన్నది మనకి ట్యూబ్ లోనే జరుగుతుంది. సో తర్వాత ఎంబ్రియో వచ్చి మనకి యూట్రస్ లోకి అటాచ్ అవుతుంది. సో ఇది నార్మల్ ప్రాసెస్ ఆఫ్ మనకి ఫర్టిలైజేషన్ అండ్ ప్రెగ్నెన్సీ టు హ్యాపెన్. సో దీనికి మనకి సో ఎగ్ రిజర్వ్, అలాగే ట్యూబ్స్ బాగుండాలి, పేటెంట్ గా బ్లాక్స్ లేకుండా ఉండాలి, అలాగే హస్బెండ్ యొక్క స్పర్మ్ కౌంట్ బాగుండాలి, మొటిలిటీ బాగుండాలి. సో అట్లాగే మన యొక్క యూట్రస్ యొక్క ఎండోమెట్రియం రిసెప్టివ్ గా ఉండాలి, అంటే ఎంబ్రియోని తీసుకునే విధంగా ఉండాలి. సో తర్వాత డెవలప్మెంట్ కి అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ కానీ అన్ని బాగుండాలి. సో ఈ ప్రాసెస్ లో ఏదన్నా మనకి డిస్టర్బెన్స్ ఉన్నా మనకి ఇన్ఫర్టిలిటీకి కాజ్ అవుతుంది అనమాట. సో అయితే వాట్ ఈజ్ ఐవిఎఫ్? ఐవిఎఫ్ అంటే ఏంటి? ఫస్ట్ అసలు ఐవిఎఫ్ లో ఏం చేస్తారు? సో నేను ఇందాక చెప్పినట్టుగా ఎగ్ స్పర్మ్ కలిస్తే మనకి ఎంబ్రియో వస్తుంది. అది ఎక్కడ జరుగుతుంది? మన యొక్క ఫెలోపియన్ ట్యూబ్స్ లో జరుగుతుంది. సో ఐవిఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. ఇన్ విట్రో అంటే అవుట్ సైడ్ ద బాడీ అని అర్థం అనమాట. సో ఈ అవుట్ సైడ్ ద బాడీ ఫర్టిలైజేషన్ చేయటాన్ని మనం ఐవిఎఫ్ అంటాం. సో ఇందులో ఏంటంటే ఎగ్ స్పర్మ్ ని ఒక చోటకి చేయటం, లేదా డైరెక్ట్ గా స్పర్మ్ తీసుకెళ్లి ఎగ్ లో ఇంజెక్ట్ చేయడం. సో దాని ద్వారా ఫర్టిలైజేషన్ జరిగి మనకి పిండం ఏర్పడుతుంది అనమాట. సో ఇది అవుట్ సైడ్ ద బాడీ మనం ఐవిఎఫ్ ల్యాబ్ లో చేస్తాం కనుక దీన్ని ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటారు. సో మీరు ఈ పిక్చర్ లో చూసుకుంటే గనక మనకి ఎగ్ చుట్టూ స్పర్మ్స్ ని చేర్చడాన్ని కన్వెన్షనల్ ఐవిఎఫ్, అండ్ అలాగే ఎగ్ లోపలికి ఇంజెక్ట్ చేయటాన్ని ఇక్సీ అంటాం అనమాట. సో ఇది మనం ఐవిఎఫ్ లో చేసేది, ఎగ్ స్పర్మ్ కలిసే విధంగా దాన్ని ఉంచటాన్ని ఐవిఎఫ్ అంటాం. సో వెన్ ఈజ్ ఐవిఎఫ్ నీడెడ్? ఎప్పుడు మనకి ఐవిఎఫ్ అవసరం పడుతుంది? ఒకటి, మనం ఇందాక చెప్పిన న్యాచురల్ కోర్స్ ఆఫ్ ఫర్టిలైజేషన్, న్యాచురల్ కోర్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ లో ఏమైనా డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు మనకి ఇన్ఫర్టిలిటీ కారణం అవుతుంది. అయితే మనకి డెఫినెట్ గా ఐవిఎఫ్ కి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఎప్పుడు ఎదురవుతుంది? ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లో ఓవేరియన్ రిజర్వ్ అన్నమాట. అంటే మనకి ఎగ్ ఓవరీస్ లో ఫాలికల్స్ చాలా తగ్గిపోయినప్పుడు అది ఎప్పుడు జరుగుతుంది? సో ఒకటి, మదర్ యొక్క ఏజ్, ముఖ్యంగా ఆడవాళ్ళ ఏజ్ తో పాటు ఈ ఎగ్స్ అన్నవి తగ్గడం జరుగుతుంది అనమాట. సో ఒకటి ఏజ్ మనకి 30 ఎబవ్ ఉండేటప్పుడు ఈ ఎగ్ రిజర్వ్ అనేది తగ్గడం స్టార్ట్ అవుతుంది. సో అబౌవ్ 35 ఉన్నప్పుడు ఈ రిజర్వ్ అనేది చాలా తగ్గిపోవడం జరుగుతుంది అనమాట. ఒకటి ఎగ్స్ నెంబర్ తగ్గిపోతుంది, అలాగే మనకి క్వాలిటీ కూడా తగ్గిపోతుంది.
అలాగే క్రోమోజోమ్ ప్రాబ్లమ్స్ కూడా పెరుగుతాయి. సో అందుకని ఇలాంటి కేసెస్‌లో ఎగ్స్ తగ్గిపోతూ ఉండే కొద్దీ మనకి ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఐదర్ న్యాచురల్ గాని ఆర్ ఐవీఎఫ్ కానీ తగ్గిపోతాయి. సో ఇలాంటి కేసెస్‌లో మనం ప్రెగ్నెన్సీ అనేది తొందరగా రావటానికి ట్రై చేయాలన్నమాట. సో ఈ కేసెస్‌లో మనం ఐవీఎఫ్ అనేది అవసరం పడుతుంది. అట్లాగే ట్యూబ్స్ ఇందాక చెప్పినట్టుగా ట్యూబ్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ ఎగ్, స్పెర్మ్ కలవటానికి చాలా ఇంపార్టెంట్. సో ఆ ట్యూబ్స్‌లో ఏమైనా బ్లాక్స్ ఏర్పడినప్పుడు, అంటే ఆ ట్యూబ్స్‌లో ఏమైనా అడ్డంకులు వచ్చినప్పుడు, ఎదర్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ, లేదా ఎండోమెట్రియోసిస్ అన్న కండిషన్ వల్ల గానీ, లేదా ప్రీవియస్ సర్జరీస్ వల్ల కానీ, ఈ ట్యూబ్స్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మనకి ఐవీఎఫ్ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ వచ్చి ఆ ట్యూబ్స్ తీసేయడం వల్ల కానీ మనకి అవసరం పడుతుంది. అయితే ఒకవైపు బ్లాక్ ఉంటే ఏంటి, 2 వైపులు బ్లాక్ ఉంటే, 2 వైపులు బ్లాక్ ఉంటే డెఫినిట్‌గా మనం ఐవీఎఫ్ వెళ్ళాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అదే అవును. ఒకవైపు బ్లాక్ ఉంది మనకి అంటే, ఆ ట్యూబ్ హెల్తీగా ఉండేటట్టయితే మనం మిగతా ఫ్యాక్టర్స్ అన్ని అంటే హస్బెండ్ ఫ్యాక్టర్, స్పెర్మ్ కౌంట్, మోటిలిటీ, అలాగే మనకి ఎగ్ రిజర్వ్ బావుంది. ఏజ్ కూడా యంగర్ ఏజ్ గ్రూప్ అనుకోండి. ఇట్లాంటి కేసెస్‌లో యూ కెన్ ట్రై అదర్ సింపుల్ మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్స్. బట్ అవి కూడా ఎక్కువ సైకిల్స్ మనం ట్రై చేయలేం. బికాజ్ ఈచ్ సైకిల్‌లో ఏంటంటే మనకి నంబర్ ఆఫ్ ఛాన్సెస్ అన్నవి తగ్గిపోతాయి. మనకి డ్యూరేషన్ ఆఫ్ ఇన్‌ఫర్టిలిటీ పెరిగే కొద్దీ కూడా మనకి ఛాన్సెస్ తగ్గుతాయి. సో అలాంటి కేసెస్‌లో మిగతా ట్రీట్మెంట్స్ ట్రై చేసిన ఒకవైపు బ్లాక్ ఉండి ఫెయిల్ అయిందనుకోండి, అప్పుడు కూడా మనం ఈ ఐవీఎఫ్ వెళ్ళాల్సిన అవసరం. అలాగే ఈ ఎండోమెట్రియోసిస్ అన్న కండిషన్స్ ఏంటంటే మనకి ఔట్‌సైడ్ ద యూట్రస్, అంటే యూట్రస్ లైనింగ్‌లో ఉండే టిష్యూ లాంటిది ఔట్‌సైడ్ ద యూట్రస్ ఉండడాన్ని ఎండోమెట్రియోసిస్ అంటాం. అయితే యూట్రస్‌లో ఎట్లా అయితే మెన్సెస్ అప్పుడు హార్మోన్స్‌కి రెస్పాండ్ అయ్యి, ఆ టిష్యూ బ్లడ్‌తో పాటు వస్తుందో, అక్కడ కూడా హార్మోన్ చేంజెస్ అన్నవి అంటే ఔట్‌సైడ్ ద యూట్రస్ ఉండే టిష్యూ కూడా హార్మోన్‌కి అలాగే రియాక్ట్ అవుతదనమాట. సో అక్కడ కూడా బ్లీడ్ అవ్వడం ఆ టిష్యూ నుంచి. సో ఆ బ్లీడ్ వల్ల అక్కడ స్కారింగ్ రావటం. అలాగే స్కారింగ్ ఎప్పుడైతే వస్తుందో అక్కడ ఎడెషన్స్ ఫార్మ్ అవ్వటం. దానివల్ల పక్కనున్న ట్యూబ్స్, ఓవరీస్ అన్నీ కూడా డ్యామేజ్ అవ్వటం. ఇదే ఎండోమెట్రియోసిస్‌లో జరుగుతుంది. సో సివియర్, మోడరేట్ ఎండోమెట్రియోసిస్ కండిషన్స్‌లో మనకి ఐవీఎఫ్ వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట. అట్లాగే హస్బెండ్ యొక్క ఫ్యాక్టర్ అంటే హస్బెండ్ యొక్క స్పెర్మ్ కౌంట్ ఇందాక చెప్పాను కదా! వెజైనా నుంచి యూట్రస్‌లోకి ప్రయాణించి మనకి ట్యూబ్‌లో ఉన్న ఎగ్‌తో మనకి స్పెర్మ్ అనేది కలవాలన్నమాట. సో దానికి అడిక్వేట్ నంబర్ ఆఫ్ స్పెర్మ్స్ కావాలి అండ్ మొటైల్ స్పెర్మ్స్ కావాలన్నమాట. సో మనకి ఈ స్పెర్మ్ కౌంట్ నా నార్మల్ స్పెర్మ్ కౌంట్ ఈస్ 15-16 మిలియన్ పర్ ఎంఎల్ అన్నమాట. సో దానికన్నా తక్కువగా ఉండి, అలాగే మొటైల్ స్పెర్మ్స్ కూడా బాగా తక్కువ ఉన్నాయి అన్నప్పుడు, అక్కడి వరకు వెళ్లి రీచ్ అవ్వలేదు కాబట్టి, అట్లాంటి కండిషన్స్ లో కూడా మనకి ఈ ఐవీఎఫ్ అన్నది నీడ్ అవుతుంది. అలాగే చాలా సార్లు జీరో స్పెర్మ్ కౌంట్ అని ఉంటుంది. సో ఈ జీరో స్పెర్మ్ కౌంట్‌ని ఎజోస్పెర్మియా అంటామన్నమాట. సో ఇనీషియల్‌గా దీనికి కారణం ఏమై ఉండొచ్చు అన్నది చూసుకొని, అంటే ఎయిదర్ ప్రొడక్షన్ బావుండి మధ్యలో ఏమన్నా అబ్‌స్ట్రక్షన్ ఉండడం వల్ల జీరో కౌంట్ ఉందా? లేకపోతే ప్రొడక్షనే తక్కువుందా? సో ఇలాంటి కొన్ని కాజెస్ లేదా హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఇవన్నీ కూడా చెక్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇలాంటి కండిషన్స్‌లో కూడా మనం డైరెక్ట్‌గా టెస్టిస్ నుంచి స్పెర్మ్ అనేది తీసుకుంటామనమాట. సో ఈ టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసుకున్నప్పుడు మనకి ఐవీఎఫ్‌కి వెళ్ళాల్సిన అవసరం పడుతుంది. సో ఎయిదర్ హస్బెండ్ యొక్క కౌంట్ తక్కువున్నా, జీరో ఉండి టెస్టిక్యులర్ స్పెర్మ్ కౌంట్ ఇది వెళ్తున్నా మనకి వెళ్ళాల్సుంటుందనమాట. అలాగే ఇంకొక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏంటి అంటే గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ ఏంటి అంటే ముఖ్యంగా రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్, అంటే ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ అది ఐదర్ ఫస్ట్ 3 మంత్స్‌లో అబార్షన్స్ అవ్వటము, లేదా మనకి అంటే ఇది 1 టైమ్ కాదు 2 టైమ్స్, 2 టైమ్స్ ఆర్ మోర్ దాన్ 2 టైమ్స్ ఇట్లా ఇగో జరుగుతూనే అన్నప్పుడు మనం
ఇలాంటి కండిషన్స్ అంటే వీళ్ళకి ప్రెగ్నెన్సీ న్యాచురల్ గా వస్తుంది, బట్ అది అబార్షన్ కింద ల్యాండ్ అవుతుంది. సో ఇలాంటి కేసెస్ లో ఏంటంటే 2 ఆర్ మోర్ అబార్షన్స్ అయ్యే కొద్దీ రిస్క్ ఆఫ్ అబార్షన్ ఇన్ ద నెక్స్ట్ ప్రెగ్నెన్సీ పెరుగుతూ ఉంటుంది. సో వీళ్ళకి కూడా మనం వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ప్రెగ్నెన్సీ లాస్ అని కొన్ని టెస్ట్లు చూసుకుని మనం ఐవీఎఫ్ వెళ్ళి అక్కడ వచ్చిన ఎంబ్రియో అంటే అక్కడ వచ్చిన ఎంబ్రియోని కూడా మనం టెస్ట్ చేసుకోవడాన్ని అంటే పీజీటీఏ అంటే అందులో ఉన్న క్రోమోజోమ్స్ ఎట్లా ఉన్నాయి అన్నది టెస్ట్ చేసుకుని క్రోమోజోమల్లీ నార్మల్ అనే ఎంబ్రియో అనిపించినప్పుడు దాన్ని ప్లేస్ చేసుకోవడం. సో ఇక్కడ ఏంటంటే మనం ఎంబ్రియో టెస్టింగ్ కి ఐవీఎఫ్ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో అలాగే చాలా సార్లు ఏంటంటే న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చి బేబీకి ఏమైనా అబ్నార్మాలిటీస్ మెటబాలిక్ డిసీజెస్ కానీ లేదా కంజెనిటల్ అబ్నార్మాలిటీస్ కొన్ని జెనెటిక్ రిలేటెడ్ లేదా ఫ్యామిలీస్ లో రన్ అవుతూ ఉండడం కొన్ని ప్రాబ్లమ్స్. సో అలాంటి వాటికి జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు అంటే జెనెటిక్ కాజ్ ఉన్నప్పుడు అది ఐడెంటిఫై చేయడానికి అంటే ఇందాక పీజీటీఏ చెప్పాను, పీజీటీఎం ఇట్లాంటివి కూడా మనం అంటే నెక్స్ట్ పుట్టే బేబీకి ముందే కనిపెట్టడం అనమాట. అంటే ఈ పర్టికులర్ డిసీజ్ కి జీన్స్ అని తెలుసుకున్నప్పుడు అవేమన్నా ఆ బిడ్డకి ట్రాన్స్మిట్ అయ్యిందా, అవ్వకుండా ఉన్న బిడ్డ పుట్టే అవకాశాలు ఉందా, మనం ఈ ఐవీఎఫ్ లో వెళ్ళి మనం పీజీటీఎం అంటే ఈ ఎంబ్రియోని పీజీటీఎం అన్న టెస్టింగ్ చేసుకుని ఈ పర్టికులర్ జెనెటిక్ ప్రాబ్లం అన్నది ఉందా లేదా ఈ ఎంబ్రియోలా అన్నది తెలుసుకోవచ్చు. సో ఆ టెస్టింగ్ కి వెళ్ళినప్పుడు అందులో ఈ ప్రాబ్లం లేదు అని వచ్చిన ఎంబ్రియోన్ ప్లేస్ చేసుకోవడం వల్ల మనకి జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న పర్టికులర్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న డిసీజెస్ ని ఐడెంటిఫై చేసుకోవచ్చు. అలాగే మనం అది అవాయిడ్ చేయొచ్చు. అంటే మంచి ఎంబ్రియో పర్టికులర్ టెస్టింగ్ లో ఆ పర్టికులర్ ప్రాబ్లం జెనెటిక్ ప్రాబ్లం లేదని తెలుసుకోవటం వల్ల మనకి ఆ బేబీలో అవి లేవని మనం తెలుసుకుని పెట్టుకోవడం వల్ల మనకి ముందు జనరేషన్ అంటే నెక్స్ట్ జనరేషన్ లో ఆ డిసీజ్ ని అవాయిడ్ చేయొచ్చు. సో ఇలాంటి కండిషన్స్ లో మనం ఐవీఎఫ్ కి వెళ్ళాల్సిన అవసరం అన్నది ఉంటుంది. అలాగే ఈ ఐవీఎఫ్ లో చాలా స్టెప్స్ ఉంటాయి. సో ముఖ్యంగా డీటెయిల్ గా చెప్పబోయే ముందు ఏంటంటే ఫస్ట్ మనం ఇందాక చెప్పాను కదా, ఐవీఎఫ్ అంటే ఎగ్ స్పర్మ్ ని కలపటం. సో మనం ఎగ్స్ ఫీమేల్ పార్ట్నర్ లో ఎగ్స్ ని పెంచుకుని అవి మనం రిట్రైవ్ చేయటం, ఎగ్స్ రిట్రైవల్ అంటాం. తీసుకుని స్పర్మ్ ని కూడా మంచిది సెలెక్ట్ చేసుకోవడం అంటే స్పర్మ్ లో సెమెన్ శాంపుల్ లో కూడా మంచి స్పర్మ్ సెలెక్ట్ చేసుకుని మనం ఎగ్ తో కలిపినప్పుడు మనకి ఎంబ్రియో అన్నది వస్తుంది అనమాట. తర్వాత ఈ వచ్చిన ఎంబ్రియోని మనం యూట్రస్ లో అంటే ఫీమేల్ పార్ట్నర్ యొక్క గర్భసంచిలో యూట్రస్ లో ప్లేస్ చేసుకుంటాం. ప్లేస్ చేసుకున్న తర్వాత మెడిసిన్స్ కంటిన్యూ చేసి మనం ప్రెగ్నెన్సీ ఇంప్లాంటేషన్ అయిందా లేదా చూసుకుంటాం. సో ఇవి ముఖ్యమైన స్టెప్స్ అన్నమాట. సో ఈ ఐవీఎఫ్ ప్రొసీజర్ కి వెళ్లే ముందు అసలు ఏమేమి టెస్ట్లు చూసుకోవాలి, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటే కరెక్ట్ చేసుకోవాలి, ఏం మెడిసిన్స్ వాడుకోవాలి, మన దీనిలో ఏం చేంజెస్ తెలుసుకోవాలి అన్నది చాలా ఇంపార్టెంట్. సో ముఖ్యంగా ఈ ఐవీఎఫ్ ప్రొసీజర్ కి వెళ్తున్నాము అంటే ప్రెగ్నెన్సీకి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మన యొక్క హెల్త్ కండిషన్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే తన బ్లడ్ పర్సంటేజ్ ఎట్లా ఉంది, ఏమన్నా షుగర్ ఉంటే గనక డయాబెటిస్ బ్లడ్ షుగర్స్ ఏమైనా ఎలివేట్ అయ్యి ఉంటే, డయాబెటిస్ కనుక ఉంటే అది కంట్రోల్ గా ఉందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే కొంతమందిలో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అవేమన్నా ఉంటే అవి కూడా కరెక్ట్ చేసుకుని లేదా మెడికేషన్ స్టార్ట్ చేసుకుని వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే బీపీ, హైపర్ టెన్షన్ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా కంట్రోల్ చేసుకుని వెళ్ళాలి. అలాగే మనకి ముఖ్యంగా ఇదంతా ఫీమేల్ పార్ట్నర్ లోనే కాదు, మేల్ పార్ట్నర్ లో కూడా ఏమన్నా జెనైటల్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నా అవి క్లియర్ ట్రీట్ చేసుకుని క్యూర్ చేసుకుని వెళ్ళాలి. అట్లానే మనకి వాళ్ళల్లో కూడా హైపర్ టెన్షన్, డయాబెటిస్ ఇట్లాంటివి ఉన్నప్పుడు వాళ్ళల్లో కూడా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్పర్మ్ క్వాలిటీ ఆర్ డిఎఫ్ఐ
డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అన్నది పెరుగుతుంది. అంటే స్పెర్మ్ లో ఉండే డిఎన్ఏలో బ్రేక్స్ అన్నవి ఎక్కువగా ఉండడం ఇలాంటి కండిషన్స్ లో చూస్తాం. సో దానికి తగ్గట్టుగా వాళ్ళకు కూడా అవన్నీ కంట్రోల్ చేసుకుని మనం వెళ్ళాల్సిన అవసరం ఉందన్నమాట. సో మెడికల్ టెస్ట్లు ఏమేం చేసుకుంటాం? సో అపార్ట్ ఫ్రమ్ జనరల్ ఫిట్నెస్ కాకుండా హార్మోనల్ ప్రాబ్లమ్స్, ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ అంటే ఈ థైరాయిడ్, డయాబెటిస్ వీటితో పాటు మన యొక్క రీప్రొడక్టివ్ హార్మోన్స్ ఎట్లా ఉన్నాయో కూడా చెక్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ అంటే మనకి మల్టీవైటమిన్ ఇంటేక్స్, మల్టీవైటమిన్స్ ముఖ్యంగా ఫోలిక్ యాసిడ్ ఇంటేక్ ఇట్లాంటివి తీసుకోవడం, కొన్ని సప్లిమెంట్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. అలాగే కొన్ని కండిషన్స్ లో ఇందాక ఎప్పుడు ఐవీఎఫ్ వెళ్తాము అన్నది ఇంకొక 2 కండిషన్స్ లైక్ అన్ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫర్టిలిటీ అంటే అన్ని టెస్ట్‌లు నార్మల్ ఉన్నాయి. ట్యూబ్స్ బాగున్నాయి, హస్బెండ్ యొక్క కౌంట్ బాగుంది అండ్ ఓవ్యులేషన్ అవుతుంది. ఇట్లాంటి అన్నీ అవుతున్నాయి. సో అట్లా ఉన్నప్పుడు మనం ట్రీట్మెంట్స్ సింపుల్ ట్రీట్మెంట్స్ లైక్ ఓఏటీఐ కానీ, ఐయుఐ ఇట్లా అన్నీ ట్రై చేసాము. బట్ అయినా రావట్లేదు. అలాంటి కండిషన్స్‌లో కూడా మనం ఐవీఎఫ్ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఆల్సో పీసీఓఎస్. ఈ పీసీఓఎస్‌లో ఏంటంటే మెయిన్‌గా ఓవ్యులేషన్ అవ్వటం అన్నది ప్రాబ్లమ్. సో ఇలా నెంబర్ ఆఫ్ సైకిల్స్ ఓవ్యులేషన్ ట్రై చేసాము. లేదా ఓవ్యులేషన్ అవుతుంది కానీ ప్రెగ్నెన్సీ రాలేదు. లేకపోతే మెడిసిన్స్ అన్నీ వాడినా లేదా ఇంజెక్షన్స్ లో డోస్ వాడినా ఇట్లా ఈ కండిషన్స్ లో కూడా మనకి ఎగ్ డెవలప్మెంట్ అన్నది రావట్లేదు. అంటే రెసిస్టెంట్ పీసీఓఎస్ ఇలాంటి కండిషన్స్ లో కూడా మనం ఐవీఎఫ్ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ పీసీఓఎస్ ఇలాంటి కండిషన్స్ లో ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏమన్నా ఉందా, దానికి తగ్గట్టుగా మెడిసిన్స్ ముందు వాడుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇందాక చెప్పినట్టుగా లో ఓవేరియన్ రిజర్వ్ అన్నది చెప్పాను. అంటే ఓవరీస్ లో ఫాలికల్స్ తక్కువగా ఉంటున్నాయి. సో ఇలాంటి పేషెంట్స్ లో ఏంటంటే కొన్ని డిహెచ్ఈఏ సప్లిమెంట్స్ ఇట్లా ఇవ్వటం వల్ల మనం ఉన్న ఫాలికల్స్ మనం ఇచ్చే ఇంజెక్షన్స్ కి రెస్పాండ్ అవ్వడానికి ఛాన్సెస్ పెరుగుతాయి. సో ఇట్లా కొన్ని మెడికేషన్స్ అన్నవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే లైఫ్ స్టైల్ చేంజెస్ ముఖ్యంగా ఏంటంటే బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ అంటే వెయిట్ టు హైట్ రేషియో అనేది తీసుకుంటాం. సో నార్మల్ ప్రెగ్నెన్సీకి మనకి 18-25 మధ్యలో ఉండాలన్నమాట. సో ఈ బిఎంఐ ఎక్కువ ఉంటే ఏంటి ప్రాబ్లం? సో బిఎంఐ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఐవీఎఫ్ కి వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే ముఖ్యంగా ఒకటి డోసెస్ అన్నవి ఇంజెక్షన్స్ ఇచ్చే డోసెస్ అన్నవి ఎక్కువ అవసరం పడుతుంది. అట్లాగే సెకండ్ ఏంటంటే రెస్పాన్స్ అంటే ఎగ్ ఫాలికల్ పెరగటం అన్నది చాలా కష్టంగా ఉంటుంది. చాలా ఎక్కువ టైం పట్టే అవకాశాలు ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వెళ్ళేటప్పుడు కూడా ఇంప్లాంటేషన్ ఛాన్సెస్ అనేవి తగ్గుతాయి అన్నమాట. సో అయితే ఏం చేంజెస్ చేసుకోవాలి మనం ఈ వెయిట్ తగ్గటానికి? సో వెయిట్ ఎంత తగ్గాలి అనేది చాలా మంది అడుగుతూ ఉంటారు. సో వెయిట్ అన్నది మీ వెయిట్ లో 5-10% తగ్గిన దట్స్ ఏ గుడ్ వెయిట్ లాస్ అన్నమాట. అయితే దానికి ఏంటంటే ముందే వెయిట్ లాస్ అయ్యి వెళ్ళాలా అన్నది కాదు. ఇక్కడ ఏంటంటే డ్యూరింగ్ ప్రాసెస్ మనం ఈ ప్రాసెస్ లో కూడా అంటే ఈ ఎగ్స్ స్టిమ్యులేషన్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా ఈ చేంజెస్ అనేది తీసుకొచ్చి వెయిట్ లాస్ అన్నది కంటిన్యూ చేయాలన్నమాట. అలాగే డైట్ చేంజెస్. ఈ డైట్ లో ఏంటి అంటే ఒకటి వెయిట్ మన బిఎంఐ గనక ఎక్కువ ఉంటే గనక సో క్యాలరీ ఇంటేక్ అన్నది రిస్ట్రిక్ట్ చేసుకోవాలి. అంటే మనం తినే దానిలో ఎంత క్యాలరీస్ ఉంటున్నాయి ఏంటి అనేది రిస్ట్రిక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మనకి కొన్ని విటమిన్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్ మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు. ముఖ్యంగా ఫోలిక్ యాసిడ్ మీ అందరికీ తెలిసిందే. సో ఇవి ఎక్కువ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లో ఉంటాయి. అలాగే వైటమిన్ సి. ఈ వైటమిన్ సి అనేది సిట్రస్ ఫ్రూట్స్ లో ఎక్కువ ఉంటుంది. లెమన్, ఆరెంజెస్, ఆమ్లా. సో ఇలాంటివన్నీ మనం తీసుకోవాలి. అలాగే వైటమిన్ డి. ఒకటి వైటమిన్ డి సప్లిమెంటేషన్ తో పాటు ఒకవేళ డెఫిషియన్సీ ఉంటే వైటమిన్ డి సప్లిమెంట్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే డైట్ లో కూడా ఎక్కువ ఎగ్ యోక్ అండ్ డైరీ ప్రొడక్ట్స్ లో మనకి వైటమిన్ డి ఉంటుంది. అలాగే వైటమిన్ ఇ.
నట్స్ అండ్ సీడ్స్ లో ఈ వైటమిన్ E ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకునే విధంగా చూడాలన్నమాట. సో అలాగే ప్రీ ట్రీట్మెంట్స్ అంటే మనం నెక్స్ట్ సైకిల్లో వెళ్ళబోతుంటే గనక ముందు సైకిల్లో కొన్ని ఆహ్, అవసరమైన హార్మోన్స్ కానీ ఇట్లా ఇవ్వడం జరుగుతుంది. అయితే కొన్ని కేసెస్‌లో ఇవి కంపల్సరీగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో, ముఖ్యంగా ఈ లో ఓవేరియన్ రిజర్వ్ ఉన్నప్పుడు వాళ్ళకేంటంటే ఉన్నవే తక్కువ ఫాలికల్స్ అండ్ అవి కూడా ఏంటంటే సైజ్ అన్నది ఆహ్, చాలా వేరియేషన్ ఉన్నప్పుడు. అంటే ఒకటేమో 8 ఒకటేమో 3 అట్లా ఉన్నప్పుడు ఏంటంటే మనం ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు పెద్ద సైజు ఉన్నాయి ఫాస్ట్‌గా పెరిగిపోవడం. దానివల్ల మనకి ఎగ్స్ తక్కువ వచ్చే అవకాశాలుంటాయి. సో, దాన్నే ఫాలిక్యులర్ ఎసింక్రోనీ అంటారు. సో, ఈ ఫాలికల్స్ అన్నీ కొంచెం దగ్గర సైజులో రావటానికి మనం ఈ ట్రీట్మెంట్స్ అని, హార్మోన్స్ అని ఇవ్వడం జరుగుతుంది. సో, మనం ఇదంతా కూడా మనం ఐవీఎఫ్‌కి వెళ్ళే ముందు చేసుకునే ప్రిపరేషన్స్ అన్నమాట. అండ్ డైట్‌లో కూడా మనకి కెఫీన్ ఎక్కువ తీసుకోకుండా, అట్లాగే హ్యాబిట్స్ ఆల్కహాలు, స్మోకింగ్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి, ఆపేసేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే చాలా మందిలో అడిగే క్వెషన్ వెళ్ళే ముందు ఐవీఎఫ్ అన్నది పెయిన్‌ఫుల్లా? సో, ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మనం అన్ని వి ఆర్ ఫిట్ అని తెలిసి సప్లిమెంట్స్ తీసుకుని, అన్నీ కరెక్ట్ చేసుకుని మనం నెక్స్ట్ సైకిల్ స్టార్ట్ అవుతుంది. అంటే డే 2 వచ్చే మెన్సెస్ అప్పుడు స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏంటంటే మనం హార్మోన్స్ చెక్ చేసుకుని అండ్ స్కాన్ కూడా చూసుకుని ఫాలికల్ నెంబర్ ఎలా ఉంది, ఏమైనా సిస్ట్‌లు ఉన్నాయా స్కాన్‌లో అన్నది చూసుకుని మనం ఇంజెక్షన్స్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో, ఈ పిక్చర్‌లో మీరు గనుక చూస్తే సో, ఈ ఇంజెక్షన్స్‌ని గొనాడోట్రోపిన్స్ అంటామనమాట. సో, ఈ గొనాడోట్రోపిన్స్ అన్నవేంటంటే మనం అబ్డామినల్ వాల్ అంటే పొట్టకి ఇవ్వడం జరుగుతుంది ఇంజెక్షన్. సో, ఆ నీడిల్ అన్నది నార్మల్ నీడిల్ అంత డెప్త్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంకా ఫైన్‌గా ఉంటుంది. అంటే చాలా సన్నగా ఉంటుంది. సో, ఆహ్, అంటే నార్మల్ ఇంజెక్షన్ అంతా పెయిన్‌ఫుల్ ఉండదు. బట్ మినిమల్ రెడ్‌నెస్ ఇట్లా కొంతమందిలో కనపడే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రొసీజర్ ఎగ్ రిట్రైవల్ అన్నది అండర్ అనెస్థీషియా చేస్తాం. ఇక్కడేంటంటే ఎటువంటి ఇన్సిషన్ అంటే ఎక్కడా కూడా కట్ చేయటం అట్లా ఉండదు. సో, ఏదైతే స్కాన్ ప్రోబ్‌కి ఫైన్ నీడిల్ అటాచ్ చేసి మనం ఈ ఎగ్ రిట్రైవల్ అనేది జరుగుతుంది. సో, అది కూడా పెయిన్‌ఫుల్ కాదు. అండ్ తర్వాత ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్. సో, ఈ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అన్నది వితౌట్ అనెస్థీషియా అంటే అనెస్థీషియా అవసరం కూడా ఉండదనమాట. సో, ఇది అల్ట్రాసౌండ్ గైడెడ్ అంటే అల్ట్రాసౌండ్‌లో చూస్తూ మనం ఫైన్ కెథెటర్ అనేది పాస్ చేయడం జరుగుతుంది. సో, అది కూడా పెయిన్‌ఫుల్ కాదు. సో, ఇక్కడ ఈ ఇంజెక్షన్స్ కూడా బేరబుల్ పెయినే ఉంటుందన్నమాట. సో, అయితే ఈ గొనాడోట్రోపిన్స్‌లో రకాలు ఉంటాయి మనకి. సో, ఒక్కొక్క పేషెంట్‌కి వాళ్ళ ఉండే రిజర్వ్ బట్టి, వాళ్ళ బిఎంఐ బట్టి, వాళ్ళ హార్మోన్ ప్రొఫైల్ బట్టి, వాళ్ళ ఓవరీ ఎట్లా రెస్పాండ్ అవుతున్న దాన్ని బట్టి మనం వాళ్ళకి డోసెస్ గాని, లేకపోతే ఏ హార్మోన్ ఏ గొనాడోట్రోపిన్ ఇంజెక్షన్ ఇవ్వాలి అనేది చూస్తాం. సో, యూజువల్‌గా హెచ్ఎంజీ, ఎఫ్ఎస్‌హెచ్, రీకాంబినెంట్ ఎఫ్ఎస్‌హెచ్ ఇట్లా మనకి ఉంటాయన్నమాట. సో, ఇందాక చెప్పినట్టుగా ఏ పేషెంట్‌కి ఏది కావాలి అన్నది మనం చేసుకొని ఇవ్వడం జరుగుతుందండి. సో, అలాగే ఇంజెక్షన్స్ ప్రతిరోజు ఉంటాయి మనకి. ఎవ్రీ డే ఇంజెక్షన్ అనేది చేసుకుంటాం. అండ్ స్కాన్స్‌లో ముఖ్యంగా ఎగ్స్ ఎలా అంటే ఫాలికల్స్ ఎలా పెరుగుతున్నాయి అన్నది ఈ స్కాన్‌లో మనం చూసుకోవడం జరుగుతుంది. సో, మీకు ఈ పిక్చర్‌లో గనుక చూసుకుంటే మనకి బాటమ్ ఎండ్‌లో రైట్ బాటమ్ ఎండ్‌లో చూసుకుంటే గనుక ఎగ్స్ అన్న స్కాన్ పిక్చర్ కనిపిస్తుంది. ఈ స్కాన్ పిక్చర్‌లో మనకేంటంటే ఇలా బ్లాక్‌గా ఓవెల్ షేప్ కానీ, ఇట్లా రౌండ్ షేప్‌లో కనిపిస్తున్నాయి. సో, వీటిల్నే ఫాలికల్స్ అంటామనమాట. అంటే ఎగ్ కవరింగ్ అన్నమాట ఇది. ఎగ్ దాని లోపల ఎక్కడో ఉంటుంది. బట్ మనకి ఇట్లా కనిపిస్తుంది. అయితే ఇవే మనం సైజెస్ తీయడం జరుగుతుందన్నమాట. సో, ఈ సైజెస్ తీస్తే ఏంటంటే ఇవి పర్టిక్యులర్ సైజెస్ యూజువల్‌గా యావరేజ్‌గా తీసినప్పుడు
18 mm అబోవ్ వచ్చినప్పుడు మనకి దానిలో నుంచి మెచ్యూర్ ఎగ్ వచ్చే ఛాన్సెస్ అన్నవి ఉంటాయన్నమాట. సో, అది బేస్ చేసుకొని మనం ఆ ఫాలికల్స్ సైజెస్ అన్నయి చూసుకుంటాం. ఎన్ని పెరుగుతున్నాయి, అలాగే ఎంత సైజ్ పెరుగుతున్నాయి అనేది చూసుకోవడం జరుగుతుంది. సో, ఈ ఫాలికల్స్ అన్నయి మనకి అట్‌లీస్ట్ 3-4 అబోవ్ 17 mm ఉండి, మిగతా ఫాలికల్స్ కూడా దగ్గర సైజెస్ ఉన్నప్పుడు మనం ఇవి సైజెస్ అడిక్వేట్‌గా వచ్చినియి అన్నది తీసుకుంటామనమాట. సో, ఆ రోజు మనం ట్రిగ్గర్ అనేది ప్లాన్ చేసుకుంటాం. సో, వాట్ ఈస్ ట్రిగ్గర్ షాట్? ఈ ట్రిగ్గర్ అనేదేంటంటే ఎగ్స్ మెచ్యూర్ అవ్వటానికి, అలాగే మనకి ఆ లోపల మెచ్యూర్ అవ్వడం అంటే మనకి లోపల ఎగ్ డెవలప్‌మెంట్ అనేది కంప్లీట్ అవ్వడం అన్నమాట. సో, ఎగ్స్ అనేవి మెచ్యూర్ అవ్వడానికి ఈ ట్రిగ్గర్ అనేది ఇస్తామన్నమాట. సో, దీనిలో కూడా ట్రిగ్గర్ లో కూడా మనకి వేరియస్ టైప్స్ ఉంటాయి ఇంజెక్షన్స్. సో, వాళ్ళ యొక్క హార్మోన్ లెవెల్స్ బట్టి, ఫాలికల్స్ పెరిగిన దాన్ని బట్టి మనం ఈ ట్రిగ్గర్ అనేది చూస్ చేసుకుంటాం అన్నమాట. సో, కొన్ని అవాయిడ్ చేయడానికి కాంప్లికేషన్స్ వాళ్ళ యొక్క ఈస్ట్రోజన్ లెవెల్స్ బట్టి మనం ఈ ట్రిగ్గర్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అట్లాగే ట్రిగ్గర్ ఇచ్చిన తర్వాత మనం 35-36 అవర్స్ దీని మధ్యలో మనం ఈ ఎగ్స్ అన్నవి రిట్రైవ్ చేసుకుంటాం. సో, దీన్నే ఓవం పికప్ అని, ఓసైట్ రిట్రైవల్ అని చెప్పుకుంటాం. సో, ఇక్కడ ఏంటంటే మీరు పిక్చర్‌లో చూస్తే గనక మనం వెజైనల్ స్కాన్ దీనికే నీడిల్ అటాచ్ చేసి మనం వెజైనాలో పాస్ చేస్తాం. సో, అక్కడ ఈ స్కాన్‌లో ఈ ఎగ్స్ పెరిగినవి చూస్తున్నాం కదా! సో, దాన్ని గైడెడ్‌గా అంటే స్కాన్‌లో చూసుకుంటూ ఆ నీడిల్ కరెక్ట్‌గా ఆ ఫాలికల్‌లోకి వెళ్ళేటట్టు పాస్ చేస్తాం. సో, అక్కడ ఈ రైట్ సైడ్ చూస్తున్నారు కదా! సో, అది స్కాన్ పిక్చర్ అన్నమాట. అది స్కాన్‌లో మనం వైట్‌గా కనిపిస్తుంది కదా ఫాలికల్‌లో, అది నీడిల్. సో, అట్లా మనం ఆ నీడిల్‌ని పంపించి బ్లాక్‌గా కనిపిస్తుందంతా కూడా ఫ్లూయిడ్ అన్నమాట. ఫ్లూయిడ్ అంటే నీరు. దాన్ని ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ అంటాం. సో, దాన్నంతా కూడా మనం ఆ నీడిల్ ద్వారా మనం ఆ ఫ్లూయిడ్ అంతా కూడా బయటికి యాస్పిరేట్ చేసేస్తాం. సో, యాస్పిరేట్ చేసి ఈ నీడిల్‌కి ఒక ట్యూబ్ కనెక్ట్ చేసి ట్యూబ్స్‌లో కలెక్ట్ చేసుకుంటాం ఆ ఫ్లూయిడ్‌లని. ఆ ట్యూబ్స్‌లో కలెక్ట్ చేసుకున్నది టెంపరేచర్ మెయింటెనెన్స్ కోసం ఈ వార్మర్‌లోనే ఆ ట్యూబ్ పెడతామన్నమాట. సో, నెక్స్ట్ ఈ ట్యూబ్స్‌లో మనం చెక్ చేసుకోవాలి. అండ్ ఈ ప్రొసీజర్ అంతా కూడా మనం ఐవీఎఫ్ ఓటీ లో చేస్తాం. సో, ఈ ఐవీఎఫ్ ఓటీలో వెల్ ఎక్విప్డ్ లామినార్ ఫ్లో, అట్లానే హెపా ఫిల్టర్స్ అన్నవి ఉంటాయన్నమాట. అంటే హైలీ ఎఫెక్టివ్ పార్టిక్యులేట్ ఎయిర్ ఫిల్టర్స్. అంటే ఎయిర్‌లో కూడా మనకి ఎటువంటి పార్టిక్యులేట్ మ్యాటర్ ఇవి లేకుండా ప్యూర్ ఎయిర్ అన్నది రావటానికి ఇవి హెల్ప్ చేస్తాయి. సో, దానివల్ల ఏంటంటే మనకి కంటామినేషన్ తగ్గుతుంది. అలాగే మనకి ఎంబ్రియో డెవలప్‌మెంట్ అన్నది కూడా బెటర్‌గా ఉంటుందండి. సో, ఇలాంటి ఓటీలో మనం చేసుకుంటాం. ఈ ఓటీకి కనెక్టెడ్‌గా మనకి ఎంబ్రియాలజీ ల్యాబ్ అన్నది ఉంటదనమాట. సో, ఈ ల్యాబ్‌కి మనం కనెక్ట్ చేసుకొని ఉంటామనమాట. సో, ఆ ల్యాబ్‌కి కనెక్టెడ్‌గా ఐవీఎఫ్ ఓటీ అన్నది ఉంటుంది. సో, చిన్న విండో ద్వారా మనం ఏవైతే కలెక్ట్ చేసామో ట్యూబ్స్‌లో ఫ్లూయిడ్‌ని వెంటనే హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇచ్చే ముందు కూడా ఈ ట్యూబ్స్ ఆ బ్లాక్‌లో ఉంచటం వల్ల టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. సో, ఇది ఐవీఎఫ్ ల్యాబ్ అన్నమాట. సో, ఈ ఐవీఎఫ్ ల్యాబ్‌లో మీరు గనుక రైట్ సైడ్ అప్పర్ పిక్చర్ చూస్తే అక్కడ మనం ఇచ్చిన ఫాలిక్యులర్ ఏవైతే ట్యూబ్స్‌లో కలెక్ట్ చేసామో ఆ ఫ్లూయిడ్ అంతా కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారు. అందులో ఎగ్ ఉందా లేదా? ఎగ్ ఉంటే దాన్ని వాళ్ళు సెపరేట్ డిష్‌లో పెట్టుకొని అన్ని ఎగ్స్‌ని సెపరేట్ డిష్‌లో పెట్టుకుంటారనమాట. సో, దీన్ని ఈ మైక్రోస్కోప్ స్టీరియో జూమ్ మైక్రోస్కోప్ అని దాని కింద అబ్జర్వ్ చేస్తారనమాట. మనకి ఎగ్స్ ఉన్నాయా లేదా అన్నది దాని కింద అబ్జర్వ్ చేస్తాం. సో, అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ అలా మనం ఎగ్స్ అన్ని కలెక్ట్ చేసుకొని ఒక డిష్‌లో ఎంబ్రియాలజిస్ట్ దాన్ని ఒక డిష్‌లో తీసుకొని
మనకి పక్కన ఇంక్యుబేటర్‌లో ఉంచుకుంటారు. సో, ఈలోపు మనం ఏంటంటే స్పెర్మ్ కూడా ఇందాక చెప్పాను కూడా జనరల్‌గా నేచురల్‌గా ఏంటంటే ఒక స్పెర్మ్ చుట్టూ, ఒక ఎగ్ చుట్టూ హండ్రెడ్స్ ఆఫ్ స్పెర్మ్స్ చేరుకుంటాయన్నమాట నేచురల్‌గా. సో, అందులో ఒకటి మాత్రమే లోపలికి ఎంటర్ అయ్యి ఎగ్‌తో ఫెర్టిలైజ్ అవుతుంది. సో, దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ సెలెక్షన్. అంటే నేచురల్‌గా కూడా అన్ని చేరిన ఒక స్పెర్మ్‌ని మాత్రమే లోపల ఎంటర్ అవ్వడానికి వీలుంటుంది. సో, ఇక్కడ మనం ఇంజెక్ట్ చేయటమో, లేకపోతే మనము ఎగ్ చుట్టూ కన్వెన్షనల్ ఐవీఎఫ్ అంటే ఒక ఎగ్ చుట్టూ కొన్ని మిలియన్స్ ఆఫ్ స్పెర్మ్స్‌ని చేర్చడం జరుగుతుందనమాట. సో, అలాగే ఇక్సీ అంటే డైరెక్ట్‌గా ఒక ఎగ్‌కి ఒక స్పెర్మ్‌ని ఇంజెక్ట్ చేయడం లోపలికి. సో, ఇట్లాంటప్పుడు కూడా మనం మంచి స్పెర్మ్ సెలెక్ట్ చేసుకొని పెట్టినప్పుడే మనకి ఫెర్టిలైజేషన్ జరిగే అవకాశాలు ఉంటాయన్నమాట. సో, అయితే ఇక్కడ కూడా స్పెర్మ్ సెలెక్షన్ కూడా పేషెంట్ యొక్క దీన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుందనమాట. సపోజ్ పేషెంట్ యొక్క డీఎఫ్ఐ ఎక్కువగా ఉంది అనుకోండి. అంటే వాళ్ళ యొక్క డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువగా ఉంది. లేదా ప్రీవియస్‌గా చాలా ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ అయినాయి. ఇట్లాంటి కేసెస్‌లో ఏంటంటే, మనం ఈ మైక్రో ఫ్లూయిడిక్స్ అన్న పద్ధతి ద్వారా కానీ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు తక్కువ డీఎఫ్ఐ అంటే తక్కువ బ్రేక్స్ డీఎన్ఏ బ్రేక్స్ ఉన్న స్పెర్మ్ అన్నది మనకి సెపరేట్ అవుతుందన్నమాట. సో, అలాంటి స్పెర్మ్స్ యూజ్ చేయటం వల్ల మనకి ఎంబ్రియో ఫార్మేషన్ రేట్ పెరుగుతుంది. అలాగే ఎంబ్రియో క్వాలిటీ కూడా పెరిగే అవకాశాలుంటాయి. సో, అట్లానే టీజా డిఎఫ్ఐ ఎక్కువున్నప్పుడు కూడా ఒక్కొక్కసారి హై డిఎఫ్ఐ టీజా వెళ్ళొచ్చు. అలాగే లేదా స్పెర్మ్స్ మనకి తక్కువున్నాయి లేదా 0 ఉన్నాయి అలాంటప్పుడు టెస్టిస్‌లో నుంచి డైరెక్ట్‌గా ఒక చిన్న పీస్ తీసి అందులో స్పెర్మ్స్‌ని సెపరేట్ చేసుకొని ఉంటే గనక అది మనం ఐవీఎఫ్‌లో యూజ్ చేసుకోవచ్చు. అలాగే మ్యాక్స్ అనే పద్ధతి మ్యాగ్నెటిక్ అసార్టెడ్ సెల్ సార్టింగ్ అని అది కూడా స్పెర్మ్ సెలెక్షన్ మెథడే అన్నమాట. సో, దాని ద్వారా కూడా మనం తక్కువ బ్రేక్స్ ఉన్న డీఎన్ఏ బ్రేక్స్ ఉన్న స్పెర్మ్‌ని సెపరేట్ చేసుకోవచ్చు. సో, ఇందాక ల్యాబ్ చూపించాను నేను. సో, ఇందాక ల్యాబ్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే మనం నెక్స్ట్ స్పెర్మ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఎగ్స్ కలెక్ట్ చేసుకున్నాము. ఎగ్స్ కలెక్ట్ చేసుకొని, ఆ ఎగ్స్‌లో మెచ్యూర్ ఎగ్స్ ఎన్ని అన్నది చూసుకోవడం జరుగుతుంది. సో, మనకు కావాల్సింది ఒక మెచ్యూర్ ఎగ్‌తో స్పెర్మ్ కలపాలన్నమాట. సో, ఈ ప్రొసీజర్ అంతా కూడా అంటే ఎగ్ స్పెర్మ్ కలపటము, లేదా దగ్గర పెట్టటము ఇవన్నీ కూడా ఐవీఎఫ్ ల్యాబ్‌లో జరుగుతాయి. సో, అయితే ల్యాబ్ ఇంపార్టెన్స్ ఏంటి? సో, ఇందాక నేను చెప్పాను. ఎగ్, స్పెర్మ్ కలిసేది నేచురల్‌గా ఫెలోపియన్ ట్యూబ్‌లో అంటే ఫీమేల్ పార్ట్నర్ యొక్క ట్యూబ్స్‌లో జరుగుతుంది. సో, అట్లాంటి ఎన్వైర్‌మెంటే మనం ఇక్కడ క్రియేట్ చేయాలి. ఈవెన్ దో మనం ఔట్‌సైడ్ ద బాడీ చేస్తున్నా, అలాంటి ఎన్వైర్‌మెంటే మనం క్రియేట్ చేసినప్పుడే మనకి రిజల్ట్స్ అనేవి వస్తాయన్నమాట. అంటే ఎంబ్రియో ఫార్మేషన్ అనేది వస్తుందన్నమాట. సో, ఇక్కడ ఏంటంటే బాడీలో ఎట్లా ఉండే ట్యూబ్‌లో ఎట్లా ఉండే టెంపరేచర్ కానీ, లేదా గ్యాసెస్ అంటే ఆక్సిజన్ కంటెంట్ కానీ, లేదా తేమ శాతం మాయిశ్చర్ కంటెంట్ కానీ, అలాగే లోపల ఎటువంటి పొల్యూషన్ లేకుండా ఉంటుంది. సో, అలాంటి ప్యూరిఫైడ్ ఎయిరే మనం ఇక్కడ మెయింటైన్ చేయాలి. సో, ల్యాబ్ ఇంపార్టెన్స్ అదనమాట. సో, అక్కడ ఎట్లా అయితే బాడీ లోపల మనకి అంతా ఉంటుందో దాన్ని అలా మెయింటైన్ చేయాలి. సో, ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటంటే ఎవ్రీ డే అన్ని పారామీటర్స్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి తగ్గట్టుగా ఎక్విప్‌మెంట్ మెయింటెనెన్స్ కావాలి. సో, ఇవన్నీ చూసుకోవడానికి మనకొక ఇన్ హౌస్ ఎంబ్రియాలజిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఎప్పుడూ ప్రతిరోజు చెక్ చేసుకోవాలి. సో, దాన్ని వాళ్ళే క్యూసీ చెక్ అంటే క్వాలిటీ కంట్రోల్ అన్నది చూసుకుంటారు. క్వాలిటీ చెక్ అనేది రోజు ఇంపార్టెంట్. వాళ్ళ యొక్క పారామీటర్స్, ఇంక్యుబేటర్ ఎట్లా ఉంది, పీహెచ్ ఎట్లా ఉంది, ఆహ్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఇక్కడ మనం ఇక్సీ అన్నది చెప్పాను కదా! ఒక మెచ్యూర్ ఎగ్‌కి స్పెర్మ్ ఇంజెక్ట్ చేస్తామన్నమాట. ఆ స్పెర్మ్ కూడా సెలెక్ట్ చేసుకొని పర్టిక్యులర్ పద్ధతి ద్వారా సెలెక్ట్ చేసుకొని మనం ఈ రెండిటిని కలుపుతాం. సో, దానికి ఈ ఇక్సీ మైక్రో మానిప్యులేటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అది మైక్రో మానిప్యులేటర్ అంటే ఆ నీడిల్ మీరు చూస్తున్నారు కదా! ఆ నీడిల్ ద్వారా
స్కోప్ లో చూస్తూ లోపలికి ఇంజెక్ట్ చేయడం. సో ఇలా ఇంజెక్ట్ చేసిన తర్వాత ఇంక్యుబేటర్ లో అంటే ఆ ల్యాబ్ లో చెప్పాను కదా, ఇంక్యుబేటర్ లో మనం ఇవి ప్లేస్ చేసేస్తాం. సో ఇంక్యుబేటర్ లో ప్లేస్ చేసిన తర్వాత మనం ఎంబ్రియో డెవలప్మెంట్ కావాల్సినట్టుగా చెప్పాను కదా, అన్ని మెయింటైన్ చేసుకుంటూ టెంపరేచర్, గ్యాస్, అలాగే మాయిశ్చర్, పిహెచ్ ఆఫ్ మీడియా అన్ని మెయింటైన్ చేస్తూ మనం ఇది చేయాల్సిన అవసరం ఉంది. సో వన్స్ ఇంక్యుబేటర్ లో ప్లేస్ చేసిన తర్వాత మనకి ఇట్లా ఎంబ్రియో డెవలప్మెంట్ అన్నది జరుగుతుంది అనమాట. సో 2 సెల్ స్టేజ్ నుంచి 4 సెల్ స్టేజ్ నుంచి అలాగే క్లీవేజ్ స్టేజ్ అంటే డే 3 ఎంబ్రియోని క్లీవేజ్ అంటాం. అలాగే డే 5 ఎంబ్రియోని బ్లాస్టోసిస్ట్ అంటాం. సో ఇలా డెవలప్మెంట్ రావాలన్నమాట. సో అలా డెవలప్మెంట్ వచ్చిన ఎంబ్రియోస్ ని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ సో ఇక్కడ 2 ట్రాన్స్ఫర్ గురించి చెప్తున్నాను. సో మనకి ఎంబ్రియోస్ క్రియేట్ అయిపోయి ఎంబ్రియోస్ వచ్చేసి సో నెక్స్ట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కాబట్టి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఈ యూట్రస్ యొక్క లైనింగ్ ఎలా ఉంది అన్నది చాలా ఇంపార్టెంట్. అయితే ట్రాన్స్ఫర్ అప్పుడే చేసేసుకోవచ్చా అంటే ఇప్పుడు ఎగ్స్ తీసుకున్నాం అదే సైకిల్ ట్రాన్స్ఫర్ చేయటాన్ని ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం. అలాగే అలా కాకుండా ఎంబ్రియోస్ ని ఫ్రీజ్ చేసేసుకుని అంటే డెవలప్మెంట్ అక్కడ టెంపరీగా స్టాప్ చేసి తర్వాత మనం లైనింగ్ రెడీ చేసుకుని పెట్టుకోవడాన్ని ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం. సో ఇది డెసిషన్ అన్నది తీసుకోవడం జరుగుతుంది. అంటే ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఏంటంటే మనకి ముఖ్యంగా ఈస్ట్రోజన్ లెవెల్స్ అన్నవి తక్కువగా ఉండాలి. అలాగే ప్రొజెస్ట్రాన్ అన్నది ట్రిగ్గర్ ఇచ్చే రోజుకి మనకి లెస్ దాన్ 1 ఉండాలి. సో ఇలాంటప్పుడు మనం ట్రాన్స్ఫర్ కి వెళ్ళొచ్చు. అయితే లైనింగ్ కూడా రెడీ అయి ఉండాలి, థిక్నెస్ ఉండాలి. అట్లాగే లోపల ఏమన్నా పాలిప్స్ గానీ ఫ్లూయిడ్ గానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు మనం ఫ్రీజ్ చేసుకుని ట్రాన్స్ఫర్కి వెళ్తాం. అయితే ఎగ్స్ కూడా ఎక్కువ పెరిగినప్పుడు హార్మోన్ లెవెల్స్, ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ పెరుగుతాయి. సో అలాంటప్పుడు కూడా మనం ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కి వెళ్తాం. సో ఈ కింద పిక్చర్ లో చూస్తే మీరు ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ ప్రొసీజర్ పిక్చర్ అన్నమాట. సో స్కాన్ లో చూస్తూ మనం ఆ కెథెటర్ ని లోపలికి పంపించి దాన్ని ఎంబ్రియోని అక్కడ రిలీజ్ చేస్తాం అన్నమాట. సో ఇది ఎటువంటి ఎనెస్థీషియా లేకుండా చేసుకోవడం జరుగుతుంది. సో ఇందాక చెప్పాను కదా, సో మనం యూట్రస్ లో ప్రాబ్లమ్స్ ఏంటి అన్నది చూసుకోవటం. ఒకటి ఎండోమెట్రియం సరిగ్గా లేదా లేకపోతే చూస్తే ఎండోమెట్రియల్ పాలిప్స్ అన్నవి ఏమన్నా ఉన్నాయా, లేకపోతే నీరు ఏమన్నా చేస్తుందా, ఫ్లూయిడ్ ఏమన్నా ఉంటుందా, లేకపోతే ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ మనం ముందుగానే పెరిగిపోయినాయా, లేదా వాస్కులారిటీ బ్లడ్ వాస్కులారిటీ ఏమన్నా తక్కువ ఉందా. సో ఇలాంటి కండిషన్స్ లో కొంచెం డిలే అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇట్లా ఉన్నప్పుడు మనం ట్రాన్స్ఫర్ కి వెళ్ళమన్నమాట. సో నెక్స్ట్ ఎట్లా దీన్ని సాల్వ్ చేసుకుని వెళ్ళాలన్నది చూసుకుని అప్పుడు లైనింగ్ ని ప్రిపేర్ చేసుకుని దానికి అంటే ఇప్పుడు సపోజ్ పాలిప్స్ ఉన్నాయనుకోండి, పాలిహిస్ట్రోస్కోపీ ద్వారా పాలిప్స్ ని రిమూవ్ చేసుకుని నెక్స్ట్ సైకిల్లో ప్లాన్ చేసుకోవడం. అట్లాగే ఫ్లూయిడ్ ఉందనుకోండి, అది ఎక్కడి నుంచి వస్తుంది, మన ఇన్ఫెక్షన్స్ వల్ల లేకపోతే ట్యూబ్స్ బ్లాక్ అయిన ట్యూబ్స్ నుంచి వస్తుందా. సో బ్లాక్ అయిన ట్యూబ్స్ నుంచి వస్తుంటే గనక అది ఎంబ్రియోని ఫ్లష్ చేసేస్తుంది అనమాట. సో అలాంటప్పుడు ట్యూబ్స్ కనెక్షన్ ని లాప్రోస్కోపీ ద్వారా ట్యూబ్ కనెక్షన్ ని యూట్రస్ కి కట్ చేసుకుని అప్పుడు ఎంబ్రియో పెట్టుకోవటం వల్ల మనకి అతుక్కునే ఛాన్సెస్ పెరుగుతాయి. సో ఇలా మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది కొంచెం ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుని పెట్టుకోవడం జరుగుతుంది. సో అయితే నెక్స్ట్ అడిగే కామన్ గా వచ్చే డౌట్, ఏం కాంప్లికేషన్స్ ఉంటాయి ఐవీఎఫ్ లో. సో అందరికి కాంప్లికేషన్స్ ఉంటాయా, ఏమి రావచ్చు అన్నది చాలా మంది అడుగుతూ ఉంటారు. సో యూజువల్ గా ఇంజెక్షన్ సైట్ దగ్గర మైల్డ్ రెడ్ గా అవ్వటము లేదా ఇచ్చింగ్ ఉండడము ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కొన్ని ఉండొచ్చు అనమాట. అలాగే కొంచెం ఎగ్స్ అన్నవి పెరుగుతాయి కాబట్టి అంటే న్యాచురల్ గా మనకి వన్ ఎగ్ అట్లా పెరుగుతుంది. ఇక్కడ మనకి ఉన్న ఫాలికల్స్ లో 70% పెరిగే విధంగా డోసెస్ ఇవ్వడం జరుగుతుంది. సో అట్లా పెరిగినప్పుడు ఏమైనా మైల్డ్ అబ్డామిన్ బ్లోటింగ్ అంటే
ఉబ్బ ఉబ్బుగా ఉండడము అట్లా మనకి ఆ సెన్సేషన్ ఉండొచ్చు. లేదా కొంచెం వామిటింగ్ సెన్సేషన్ ఇట్లాంటివి కొంతమందిలో ఉంటాయి. అండ్ మెయిన్ కాంప్లికేషన్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్. దీన్నే ఓహెచ్ఎస్ఎస్ అంటారన్నమాట. అంటే ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్. అయితే దాన్ని ఎలా అవాయిడ్ చేస్తాము? సో ప్రతి కపుల్‌లో ఒకే రకమైన ప్రోటోకాల్ ఫాలో అవ్వము. అంటే ప్రోటోకాల్ అంటే స్టిమ్యులేషన్ ఇందాక చెప్పాను కదా! ఇంజెక్షన్స్ డోస్ కానీ, లేకపోతే ఇచ్చే ఇంజెక్షన్ టైప్ గాని వేరీ అవుతుంది. అలాగే ప్రోటోకాల్ అంటాం. సో యాంటాగనిస్ట్ ప్రోటోకాల్ అని, ఎగోనిస్ట్ ప్రోటోకాల్ అని, మైక్రో డోస్ ఫ్లేర్ ప్రోటోకాల్ అని దాన్ని బట్టి ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అది కూడా వాళ్ళ యొక్క ఇండివిడ్యువలైజ్డ్ ప్రోటోకాల్స్ అన్నమాట. అంటే ఆ పేషెంట్ యొక్క అంటే పార్ట్నర్ ఫీమేల్ పార్ట్నర్ యొక్క రిజర్వ్ బట్టి కానీ, హార్మోన్స్ బట్టి కానీ అది వేరీ అవుతూ ఉంటుంది. సో ముఖ్యంగా ఈ ఓహెచ్ఎస్ఎస్ ఏంటంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ పెరిగిపోయినప్పుడు అట్లాంటి కండిషన్స్‌లో కొంచెం రిస్క్ ఉంటుంది. సో అందుకని ఈ రోజుల్లో అట్లాంటి రిస్క్ ఉన్న పేషెంట్స్‌లో అంటే పీసీఓఎస్ కానీ ఇట్లాంటివి ఉన్న వాళ్ళలో మనం యాంటాగనిస్ట్ ప్రోటోకాల్ అనేది ఫాలో అవుతుందన్నమాట. సో ఇట్ ఈస్ అ సేఫెస్ట్ అండ్ ఫ్రెండ్లీ ప్రోటోకాల్ అన్నమాట. సో దీనికి హైపర్ స్టిమ్యులేషన్ రిస్క్ అనేది చాలా 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 తక్కువ. అలాగే ట్రిగ్గర్. ఈ ట్రిగ్గర్ చెప్పాను గదా! అందులో కూడా ట్రిగ్గర్‌లో కూడా రకాలుంటాయి. అది కూడా వాళ్ళ యొక్క ఈస్ట్రోజన్ లెవెల్స్ బట్టి మనం ఆ ట్రిగ్గర్ అన్నది డిసైడ్ చేయడం జరుగుతుంది. సో, ఈ ట్రిగ్గర్ కూడా ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువున్నప్పుడు అంటే అబోవ్ 3000, 3500 అట్లా ఉన్నప్పుడు యూజువల్‌గా హెచ్‌సీజీ ట్రిగ్గర్ అనేది కొంతమందిలో అంటే మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్‌లో అవాయిడ్ చేస్తాం. సో, అది కూడా ఫాలికల్ నంబర్ కూడా చూసుకొని 2 బ్యాలెన్స్ చేసుకొని ఆ ట్రిగ్గర్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలాగే ఎక్కువ ఫాలికల్స్ పెరిగినప్పుడు ట్రాన్స్‌ఫర్ అన్నది అదే సైకిల్‌లో అంటే ఇందాక చెప్పాను కదా! ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అన్నది అవాయిడ్ చేసి, ఆ ఎంబ్రియోస్ అన్నిటిని ఫ్రీజ్ చేస్తారన్నమాట. ఫ్రీజ్ చేసుకొని హార్మోన్ లెవెల్స్ అన్నీ నార్మల్‌కొచ్చిన తర్వాత మనం ఈ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అనేది ప్లాన్ చేస్తాం. సో, ఈ స్టెప్స్ తీసుకోవడం వల్ల మనకి ఈ హైపర్ స్టిమ్యులేషన్ రిస్క్ అన్నది తగ్గిపోతుంది. సో, ఆహ్, ఇవన్నీ కూడా సేఫెస్ట్ స్టెప్స్ మనం తీసుకోవడం జరుగుతుంది ప్రతి కేస్‌లో. అలాగే నెక్స్ట్ క్వెషన్ ప్రెగ్నెన్సీ వస్తే ఐవీఎఫ్‌లో ఏం కాంప్లికేషన్స్ ఉంటాయి అన్నది చాలా మందిలో వచ్చే డౌట్ అన్నమాట. సో, అయితే స్టడీస్ చెప్పడం ప్రీటర్మ్ డెలివరీస్ అంటే నెలలు నిండక ముందు పెయిన్స్ వచ్చే అవకాశాలు, అలాగే బర్త్ వెయిట్ అంటే బేబీ యొక్క వెయిట్ తక్కువ ఉండే అవకాశాలు, లేదా డయాబెటిస్, హైపర్‌టెన్షన్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు అని చెప్తున్నారు. అయితే ఈ కాంప్లికేషన్స్ అన్నీ కూడా అన్ని కేసెస్‌లో ఉంటాయా అంటే, ఈ కాంప్లికేషన్స్ అన్నీ కూడా ఎక్కువ ట్విన్స్, ట్రిప్లెట్స్ ఇట్లాంటి కేసెస్‌లో ఎక్కువ ఉండడం అన్నది గమనించామన్నమాట. సో, ఈ కాంప్లికేషన్స్ అన్నీ ఎలా రెడ్యూస్ చేసుకోగలం? సో, ఈ కాంప్లికేషన్స్ అన్నీ మనం సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేసుకొని, అలాగే సింగిల్‌టన్ ప్రెగ్నెన్సీ అంటే ఒక్క బేబీయే పెరిగేటట్టు మనం చూసుకున్నప్పుడు, ఈ కాంప్లికేషన్స్ అన్నీ మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. సో, అందుకని యూజువల్‌గా డే 5 అంటే బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం వల్ల మనకి రిస్క్ కాంప్లికేషన్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, సింగిల్ ప్రెగ్నెన్సీ వస్తది కాబట్టి, మనం కాంప్లికేషన్స్ అన్నీ కూడా చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ అడిగే క్వెషను మనకి బేబీలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయా? బిడ్డలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయా? ముఖ్యంగా కంజెనిటల్ ఎనామలీస్ అంటే పుట్టుకతో వచ్చే ఎనామలీస్ ఏమన్నా వీళ్ళలో ఎక్కువ ఉంటాయా? అన్నది చాలా మంది అడిగే క్వెషన్. సో, ఇక్కడ మనం ఒకటి ఇందాక చెప్పాను కదా! అసలు ఐవీఎఫ్‌లో ఏం చేస్తున్నాం? మనం ఎగ్‌ని, స్పెర్మ్‌ని తీసి బాడీలో డెవలప్ అయిన ఎగ్‌ని, బాడీలో డెవలప్ అయిన స్పెర్మ్‌ని మనం బయటకి తీసి కలుపుతున్నాం. సో, అలా వచ్చిన ఎంబ్రియోని మనం తన యూట్రస్‌లో ప్లేస్ చేస్తున్నాం. సో, ఇక్కడ ఏంటంటే మనం ఎగ్‌ని క్రియేట్ చేయట్లేదు, స్పెర్మ్‌ని క్రియేట్ చేయట్లేదు. బట్ మంచిగా మెచ్యూర్ ఎగ్ వచ్చేటట్టు, స్పెర్మ్ మంచి క్వాలిటీది వచ్చేటట్టు చూస్తున్నామనమాట. సో, దాన్ని మనం బయట కలిపి ఎంబ్రియోని క్రియేట్ చేస్తున్నాం. సో, అయితే స్టడీస్ అన్నీ కూడా
మీకొచ్చే డౌట్‌నే చాలా అన్ని స్టడీస్ అంటే వరల్డ్ వైడ్ ఐవీఎఫ్ వెళ్ళిన అందరివి కంపేర్ చేసినప్పుడు అంటే ఇన్‌ఫర్టైల్ పాపులేషన్ అంటే ప్రెగ్నెన్సీ రాక 1 ఇయర్ లోపు ప్రెగ్నెన్సీ రాక ఇబ్బంది పడి తర్వాత ప్రెగ్నెన్సీ వేరియస్ ట్రీట్మెంట్స్ అంటే సింపుల్ ఆహ్, మెడిసిన్స్‌తో కానీ, ఐయుఐతో కానీ ఇట్లా వచ్చిన ప్రెగ్నెన్సీస్‌ని ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీతో కంపేర్ చేసినప్పుడు ఎనామలీస్‌లో ఎటువంటి డిఫరెన్స్ లేదనమాట. సో, ఇక్కడ అంటే నేచురల్‌గా కూడా మనకి కంజెంటల్ ఎనామలీస్ రిస్క్ అనేది జీరో ఏమీ కాదు. ఇట్ డిపెండ్స్ వాళ్ళ యొక్క జీన్స్, డీఎన్ఏ మీద డిపెండ్ అవుతాయన్నమాట. సో, డిఫరెన్స్ అనేది ఏమీ లేదన్నది గమనించడం జరిగిందన్నమాట. సో, ఏదైనా వాళ్ళ డీఎన్ఏ అవే జీన్స్ ఉంటాయి. అవే డీఎన్ఏ ఉంటాయి. సో, అది నేచురల్‌గా వచ్చిన ప్రెగ్నెన్సీసు అలాగే ఇలా ఐవీఎఫ్ వెళ్ళిన ప్రెగ్నెన్సీస్ కంపేర్ చేసినప్పుడు ఈ కంజెంటల్ అనామలీస్‌లో ఎటువంటి డిఫరెన్స్ అన్నది ఏమీ గమనించలేదు. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ అడ్వాన్స్‌మెంట్ ఏంటి ఐవీఎఫ్‌లో అంటే గనక ఒకటి కాపా ఐవీఎం. కాపా ఐవీఎం అంటే ఇక్కడేంటంటే మీకు చెప్పాను కన్వెన్షనల్ ఐవీఎఫ్ మామూలుగా ఐవీఎఫ్‌లో ప్రతిరోజు ఇంజెక్షన్స్ అనేవి ఉంటాయి. సో, మెట్యూర్ ఎగ్ మనకి రావాలి. సో, ఇక్కడేంటి ఇంజెక్షన్స్ ఏమి మనకుండవు. ఓన్లీ 2-3 డేస్ ఆఫ్ ఇంజెక్షన్స్ అనేవి ఉంటాయి. సో, ఎగ్స్ అన్నవి అంటే ఫాలికల్స్ అన్నవి సైజులు పెరగక ముందే మనం ఇక్కడ బయటికి తీస్తాం. అంటే ఎగ్ డెవలప్‌మెంట్ మెచ్యూరిటీ వరకు వెళ్ళక ముందే మనం ఎగ్స్ అన్నవి బయటికి తీస్తాం. ఎందుకని? కొంతమందిలో ఏంటంటే ఇంజెక్షన్స్ ఎక్కువ అంటే ముఖ్యంగా పీసీఓఎస్ ఇలాంటి వాళ్ళలో ఏంటంటే ఎక్కువ ఫాలికల్స్ పెరుగుతాయి. హైపర్ స్టిమ్యులేషన్ అవుతది కాబట్టి వాళ్ళలో ఆ ఇబ్బంది రాకుండా సో, మనం ఇమ్మెచ్యూర్ ఎగ్‌నే బయటికి తీసి బయట మెచ్యూర్ చేస్తాను. అలాగే కొంతమందిలో కీమోథెరపీస్‌కి వెళ్తున్నప్పుడు వెళ్ళాలి అంటే నెక్స్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్‌కి వెళ్ళాలి. సో, ఈ కీమోథెరపీ, రేడియోథెరపీ వీట్లి వల్ల ఓవరీస్ డ్యామేజ్ అవుతాయి. అంటే ఎగ్స్ తగ్గిపోతాయి గనక. సో, ముందే తీసుకుంటా ఎగ్స్ ప్రిజర్వేషన్ అన్నది చేసుకుంటారు. సో, ఇలాంటి కేసెస్‌లో మనం ఏంటంటే ఎక్కువ టైం ఉండదు కాబట్టి సో, ముందే ఎగ్స్‌నన్నవి చిన్న స్టేజ్‌లోనే అంటే ఇమ్మెచ్యూర్ స్టేజ్‌లోనే బయటికి తీసుకొని మనం ప్రిజర్వ్ చేయడం జరుగుతుందనమాట. సో, ఇలాంటి కండిషన్స్‌లో మనం కాపా ఐవీఎం అన్నది యూజ్‌ఫుల్. అలాగే అన్ని కేసెస్‌లో వచ్చిన ఎంబ్రియోని అట్లానే ప్లేస్ చేస్తామా? ముఖ్యంగా ఏజ్ ఎక్కువున్నప్పుడు లేదా మనకి రికరెంట్‌గా అబార్షన్స్ అవుతున్నప్పుడు ఇలాంటి కేసెస్‌లో ఎంబ్రియో టెస్టింగ్ అన్నది ఆహ్, చేసుకొని ఆ ఎంబ్రియోస్‌లో క్రోమోజోమ్ నంబర్ నార్మలే ఉంది అని తెలుసుకొని అప్పుడు ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం వల్ల మనకి ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ అనేవి పెరుగుతాయి. సో, ఫైనల్‌గా ఐవీఎఫ్ సక్సెస్ అన్నది ఏజ్, వాళ్ళ యొక్క కాజ్ ఆఫ్ ఇన్‌ఫర్టిలిటీ, ఎగ్ అండ్ స్పెర్మ్ క్వాలిటీ, అలాగే ఎంబ్రియోస్ ఎన్నున్నాయి, ఎన్ని ఛాన్సెస్ ఫర్ ట్రాన్స్‌ఫర్ ఉన్నాయి, ఎంబ్రియో క్వాలిటీ, అలాగే ఎండోమెట్రియం యొక్క రిసెప్టివిటీ బట్టి వాళ్ళ ఐవీఎఫ్ సక్సెస్ అనేది డిపెండ్ అవుతుంది. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఐవీఎఫ్. సో, మీ క్వెషన్స్ ఏమన్నా ఉంటే మనం చూద్దాం. Hello, ma'am. Yeah. Yeah, there are some questions in there are some questions in the chat box. Can you just go through it? Yeah. Hi, Deepika ma'am. Hello. Hello. Yes, ma'am, Deepika ma'am. I'm Sri Durga here. I Yeah. already posted my question in chat box, but I'd like to explain it here. So Yeah. I had 2 ectopic pregnancies in the past. I am 30 years old now with 66 kg. I have a question like if I have hypothyroid also with me. So with all these symptoms, I have with me right now.
So what are the chances of success rate if I go to IVF right now? Or should I wait till my thyroid comes to normal? Yeah. So one is the your thyroid levels. So once you want to go for IVF, we'll definitely try to keep your TSH below 2.5. So because during first trimester అంటే ఫస్ట్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీలో కూడా TSH డిమాండ్ అన్నది పెరుగుతుంది, అంటే థైరాయిడ్ డిమాండ్ అనేది పెరుగుతుంది. సో అందుకని TSH లెవెల్స్ ని కంట్రోల్ చేసుకుని వెళ్ళడం జరుగుతుంది. సెకండ్ ఇంపార్టెంట్ ఇక్కడ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అని చెప్పారు. సో 2 times మీది అంటే ట్యూబ్స్ అన్నవి తీసేయడం జరిగిందా లేకపోతే ఏంటి అనేది Yes, ma'am. Those 2 tubes are removed. రెండు తీసేశారు. Yeah. So the next option we have to go for IVF. So before going that, one is you are optimizing your BMI, not just the weight అన్నమాట. Weight to height ratio అనేది తీసుకోవడం జరుగుతుంది. సో యూజువల్లీ బిలో 25 ఉంటే కనుక దట్ ఈస్ ఆప్టిమమ్ BMI. ఓకే. అండ్ థర్డ్ థింగ్ ఏంటి అంటే హస్బెండ్ యొక్క సెమెన్ పారామీటర్స్ ఎట్లా ఉన్నాయి, ఏమైనా మైన్యూట్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయా అన్నది చూసుకోవడం జరుగుతుంది. అండ్ విత్ ట్యూబల్ ఫ్యాక్టర్ ఎలోన్ అయితే కనుక అంటే మీ ఎండోమెట్రియం యూట్రస్ అన్నీ కూడా బాగున్నాయి అనుకోండి, విత్ ట్యూబల్ ఫ్యాక్టర్ ఎలోన్ అయితే కనుక మీ యొక్క IVF ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి బెటర్గా ఉంటాయి. ఓకే. నాకు థైరాయిడ్ చాలా హై ఉంది మ్యామ్. ఆల్మోస్ట్ 20 అన్నమాట. TSH బిలో 4.5 ఉండాలి, బట్ ఐ హావ్ ఆల్మోస్ట్ 20. సో డెఫినెట్ గా మీరు ఎండోక్రైనాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వాలండి. సో అంటే ఈవెన్ దో యు ఆర్ యూజింగ్ యువర్ TSH లెవెల్స్ ఆర్ లైక్ 20 అంటున్నారు కాబట్టి, సో అయితే ఏంటి ఈ థైరాయిడ్ ఉంటే ఏంటి ప్రాబ్లం అంటే, ఒకటి ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ప్రెగ్నెన్సీ చూసుకుందాం. ప్రెగ్నెన్సీలో ఏంటి అంటే బేబీ యొక్క IQ కానీ ఇవన్నీ కూడా డిపెండ్ థైరాయిడ్ కంట్రోల్ గా ఉన్నప్పుడు బాగుంటుంది. ఎప్పుడైతే ఈ హైపోథైరాయిడిజం ఉంది అంటే కనుక బేబీ IQ లెవెల్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కమింగ్ టు IVF కనుక చూసుకుంటే డోసేజెస్ కానీ ఇవన్నీ కూడా ఓవేరియన్ ఎగ్ రెస్పాన్స్, ఎగ్ పెరిగే ఫాలిక్యులర్ రెస్పాన్స్ కానీ ఇవన్నీ కూడా డిఫరెన్స్ వస్తుంది. అండ్ థర్డ్ ఏంటి అంటే మనకి ఎగ్ రిట్రైవల్ చేసేటప్పుడు ఈ ఎనెస్థీషియా కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి అన్నమాట హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు. సో అందుకనే దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. డెఫినెట్ గా మీరు ఎండోక్రైనాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వాల్సి అంటే, సో వాళ్ళు వన్స్ అది కంట్రోల్ చేసినప్పుడు మీరు IVF కి ముందుకు వెళ్ళొచ్చు డెఫినెట్ గా. అండ్ ఏజ్ ఫ్యాక్టర్ కూడా అన్నారు కదండి. సో ఐ మీన్ మాక్సిమం ఎంత టైం పట్టొచ్చు థైరాయిడ్ నార్మల్ అవ్వడానికి, మేబీ ఎస్టిమేట్? యూజువల్ గా అంటే వాళ్ళు అంటే మొత్తం నాట్ జస్ట్ TSH, వాళ్ళు FT3 FT4 కూడా చెక్ చేసుకుంటారు ఎండోక్రైనాలజిస్ట్ అయితే. సో దానికి ప్యారలల్ గా వెళ్తారు. సో ఆ వాల్యూస్ బ్యాలెన్స్ చేసుకుంటూ TSH వాల్యూస్ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తారు అన్నమాట. సో అట్లీస్ట్ వాళ్ళు 4 to 6 weeks అన్నది అంటే కంప్లీట్ కంట్రోల్ అన్నది కావాలి అంటే 4 to 6 weeks పడుతుంది అన్నది చెప్తారు అనమాట. సో దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు. అండ్ ఏజ్ ఫ్యాక్టర్ మీరు ఇందాక అడిగారు కదా, సో ఏ ఏజ్ కైనా మీ ఓవేరియన్ రిజర్వ్ కనుక ఇప్పుడు బాగుంటే, అంటే ఇప్పుడు మీరు 30 అన్నారు, సో ఓవేరియన్ రిజర్వ్ కనుక బాగుంది అనుకోండి, నో ప్రాబ్లం. మనకి ఏజ్ ఫ్యాక్టర్ ఒకటైతే మనం చాలా సార్లు ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళలో కూడా ఓవేరియన్ రిజర్వ్ తగ్గడం అనేది చూస్తున్నాం అనమాట. సో మీ ఏజ్ కి రిజర్వ్ బాగుంది అనుకోండి, ఇట్స్ ఓకే అనమాట. సో యూజువల్ గా 30 అబోవ్ నుంచి ఫాల్ అన్నది స్టార్ట్ అవుతుంది. బికాజ్ మనకి అట్ బర్త్ మనకి 2 million అట్లా ఉంటాయి, తర్వాత అవి తగ్గుతూ వస్తాయి అన్నమాట. సో అది కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటుంది. అయితే 30 నుంచి అది కొంచెం పీక్ వస్తుంది. 35 తర్వాత ఫాల్ అన్నది బాగా ర్యాపిడ్ గా ఉంటుంది. సో బట్ ఏ ఏజ్ కైనా మనము ఓవేరియన్ రిజర్వ్ చెక్ చేసుకోవాలి. ఓకే. అండ్ ఇంకొకటి అండి, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది థైరాయిడ్ వల్లే వచ్చిందంటారా? ఐ మీన్ దే ఆర్ ఆల్సో నాట్ షూర్. యా, ఇక్కడ థైరాయిడ్ వల్ల అన్నది ఏమీ కాదండి. మెయిన్ గా ట్యూబ్స్ లో ఏమైనా బ్లాక్స్ ఉన్నా కానీ, లేకపోతే మైల్డ్ ఇన్ఫెక్షన్ వల్ల ఒక్కొక్కసారి ఏంటంటే యూజువల్ గా ఇందాక చెప్పాను కదా, ఎగ్ స్పర్మ్
ఇంటరాక్షన్ తర్వాత ఎంబ్రియో ఫార్మేషన్ ట్యూబ్ లోనే జరుగుతుంది ఫస్ట్ 3 days. తర్వాత అది గ్రాడ్యువల్ గా మూవ్ అయ్యి యూట్రస్ వైపు వెళ్తుంది. సో ఆ మూవ్మెంట్ ని గైడ్ చేసే సెల్స్ ఉంటాయి సిలియా అని. సో అవి మైల్డ్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇట్లాంటప్పుడు అవి డ్యామేజ్ అవ్వచ్చు. మేజర్ ఇన్ఫెక్షన్ అవ్వాలని లేదు, లేదా మేజర్ బ్లాక్స్ ఉండాలని లేదు. సో అవి ఏంటంటే మైనర్ ఇన్ఫెక్షన్ కూడా అవి సెన్సిటివ్ గా ఉంటాయి. ఆ సీలియా అన్నవి డ్యామేజ్ అయినప్పుడు ఆ మనకి ఆ ట్యూబ్ ఎన్వైర్న్మెంట్ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది. సో Okay. అలాగే Hello, ma'am. మూమెంట్ కూడా డిస్టర్బ్ అవుతుంది. Okay, Hello, ma'am. okay. My name is Reshma. హలో రేష్మా గారు చెప్పండి. I am 26 years old and my husband age is 30. ఓకే Already we have 3 children, but elder daughter is 12 years old. We are planning for family planning for the last baby, 4th baby. ఓకే And ప్లానింగ్ actually, సిన్స్ 4 years అండి? no, 7 years. 7 years. సో Yeah, ఓకే because I did 2 abortions from my own myself only. నా దగ్గర నుంచే got చేసుకున్నా without any guidance. ఓకే Basic online medicines and all. సో ఓకే ఇప్పుడైతే ప్రాబ్లం అవుతుంది. అప్పుడు అబార్షన్ చేసిన థింగ్ ఇప్పుడు ప్రాబ్లం అవుతుంది కన్సీవ్ చేయడానికి అగైన్. ఓకే సో సో we are thinking for IVF, but most of the doctors are suggesting me to not to go for IVF. Still have to try naturally as I have 3 children. And if not IUI కోసం రిఫర్ చేస్తున్నారు. What should ఓకే I do at that moment, ma'am? సో ఇక్కడ బేసిక్ గా ఏంటంటే మీ రిజర్వ్ ఎలా ఉంది, ట్యూబ్స్ ఎట్లా ఉన్నది, టూ ఇంపార్టెంట్ ఫ్రమ్ యువర్ సైడ్. అండ్ అగైన్ యువర్ హస్బెండ్, బికాస్ విత్ ఏజ్ ఏంటంటే ఎవ్రీ వన్ విల్ హ్యావ్ చేంజెస్ ఇన్ దెమ్. సో అట్లానే వాళ్ళ సెమెన్ పారామీటర్స్ లో కూడా మొటిలిటీలో కూడా చేంజెస్ ఏమైనా ఉన్నాయా అనేది చూసుకోవాలి. సో డ్యూరేషన్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ కూడా వన్ ఆఫ్ ద ప్రోగ్నోస్టిక్ ఫ్యాక్టర్ అన్నమాట. చెప్పండి. మ్యామ్ గుడ్ ఈవినింగ్ మ్యామ్. అనుష మ్యామ్ నా పేరు. నా ఏజ్ వచ్చేసి 28 మ్యామ్. నా హస్బెండ్ది 29 మ్యామ్. ఏంటంటే ఫస్ట్ అన్ని టెస్ట్ చెప్పినప్పుడు నాకు హైపోథైరాయిడ్ ఉంది అన్నారు మేడం. సో నేను ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి అంత 3 మంత్స్ 6 మంత్స్ పట్టింది మేడం నాకు TSH లెవెల్స్ నార్మల్ రావడానికి. ఇప్పుడు 0.56 ఉంది మేడం. ఏంటంటే మేడం ఇక్కడ నేను లోకల్గా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను మేడం. యాక్చువల్ ప్రాబ్లం ఏంటనేది మేడం నాకు చెప్పట్లేదు మేడం. ఓవరీస్ అన్ని నార్మల్ ఉన్నాయంటారు. ఎవ్రీ మంత్ ఫాలిక్యూల్ స్టడీ అది చేస్తూ ఉంటాం మేడం. ఈటీ అని ఉంటుంది కదా మేడం, అది 7 mm మాత్రమే వస్తుంది. లైక్ ఏముంటుంది మేడం యూజువల్లీ ప్రాబ్లం? ఏ టెస్ట్ చేసినా హార్మోనల్ టెస్ట్ అవన్నీ చేస్తే అవన్నీ నార్మలే ఉంది మేడం. స్ట్రెస్ లెవెల్స్ ఒకటి ఎక్కువ ఉన్నాయని చెప్పారు మేడం. లైక్ Yeah. ఏ స్టెప్ తీసుకోవాలో అర్థం అవ్వట్లేదు మేడం. లైఫ్ స్టైల్ కూడా మార్చేసాం మేడం. రోజు ఎక్సర్సైజ్లు మంచి హెల్దీ ఫుడ్ తిన్నా కూడా పీరియడ్స్ అన్ని రెగ్యులర్ ఉన్నాయి మ్యామ్. 28 days 29 daysకి వచ్చేస్తుంది మేడం నాకు. సో కొందరు ఏమంటారు, మా ఇన్లాస్ అందరూ ఆయుర్వేదిక్ కి సజెస్ట్ చేద్దామా, లేకపోతే IVF అంటే అది ఎంత ప్రైస్ ఉంటుందో, కొంచెం స్ట్రెస్ ఉంది మేడం. సో కొంచెం చెప్పండి మేడం నాకు. ఓకే అనుష గారు, మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయిందండి? మ్యామ్ 3 years అయింది మేడం. ఓకే బిఫోర్ ఆన్సరింగ్ యువర్ క్వశ్చన్, రేష్మా గారు ఇందాక అడిగారు. Yes, రేష్మా గారు, మీది సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. అంటే ఆల్రెడీ మీకు ఒక చైల్డ్ ఉన్నారు, బట్ ఆ తర్వాత MTPs చేయించుకున్నాను అంటే వెంటనే ప్రెగ్నెన్సీ వద్దనుకుని ఇప్పుడు ఆ డిఫికల్టీ ఫేస్ చేస్తున్నారు. yes, సో yes. ఇక్కడ అగైన్ ఏంటంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ రాకపోతే ఎలా చెక్ చేసుకుంటామో, మీకు కూడా ట్యూబ్స్ ఎట్లా ఉన్నాయన్నది చెక్ చేసుకోవాలి. అండ్ మీ రిజర్వ్ ఎలా ఉందా అన్నది చెక్ చేసుకోవాలి. అండ్ థర్డ్, మీ హస్బెండ్ ఫ్యాక్టర్ కూడా చెక్ చేసుకోవాలి. సో అయితే బట్ 8 years ఆల్మోస్ట్ అంటున్నారు, 12 years అంటున్నారు. మేబీ ఫస్ట్ 4 years యూ మైట్ నాట్ హ్యావ్ ట్రైడ్ బికాస్ మీరు Yes, అవాయిడ్ yes, yes. చేశారు అంటున్నారు. సో 8 years అన్నది చాలా లాంగ్ పీరియడ్ అన్నమాట. సో Yes. అంటే మీరు ఇవి ఫ్యాక్టర్స్ అన్ని బాగుంటే ట్రై చేయొచ్చు, బట్ దట్స్ ఎ వెరీ లాంగ్ టైం. కాబట్టి IVF ఈజ్ సజెస్టబుల్ అన్నమాట. బట్ ఈ ఫ్యాక్టర్స్ అన్ని బాగుంటే మీరు ట్రై చేయకూడదు అని ఏమీ లేదు. బట్ అవి కూడా ఏంటంటే ఇన్ని సైకిల్స్ అని ఫిక్స్ చేసుకుని మీరు టైం లైన్ పెట్టుకుని వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఈ లోపు కన్సీవ్ అయితే ఓకే, కన్సీవ్ అవ్వకపోతే మీరు వెంటనే నెక్స్ట్ స్టెప్ యాక్చువల్లీ నా తీసుకోవాల్సి విషయం ఏంటంటే ట్విన్స్ బేబీ కావాలి. అది కూడా IVF లో ఆప్షన్ ఉంటది. బట్ డిఫరెంట్ ఓవరీ నుంచి అది
తీసుకుంటారా? లేకపోతే 1 ఓవరీ నుంచి 2 ఎగ్స్ తీసుకుంటారా? అది డౌట్ ఉంది. ఇక్కడ ఎగ్స్ కాదు. IVF లో ట్విన్స్ కావాలి అనుకుంటే ఎంబ్రియోస్ అన్నమాట. చెప్పాలి అంటే తెలుగులో పిండం అంటారు. ఎంబ్రియోస్ ని 1 ఎంబ్రియోనా 2 ఎంబ్రియోస్ ప్లేస్ చేసుకోవాలి. 1 ఎంబ్రియో ప్లేస్ చేసుకుంటే ఛాన్సెస్ ఆఫ్ సింగిల్ ప్రెగ్నెన్సీ. ట్విన్స్ కావాలి అంటే 2 ఎంబ్రియోస్ పెట్టుకోవటం అన్నమాట. సో ఓకే. డిఫరెంట్ ఓవరీ సేమ్ ఓవరీ అని కాదు. మీ ఎగ్గే ఒక ఎగ్ యాహ్! ఒక మా స్పర్మే ఎగ్గే. కలపడం జరుగుతుందన్నమాట. ఓకే. ఓకే. అది అన్నా. ఓకే. సో గాట్ ఇట్. అనుష గారు ఎస్ మీవన్నీ మ్యామ్. బాగున్నాయన్నారు. థైరాయిడ్ కూడా కంట్రోల్ అయిందని చెప్పారు. ఎస్ మ్యామ్. సో మ్యామ్. మీరు ట్రీట్మెంట్స్ ఏమేం ఫాలిక్యులర్ మానిటరింగ్ ఒకటి ట్రై చేస్తున్నారు. అవును మ్యామ్. అంతే మ్యామ్. అది కూడా ఒక 4 మంత్స్ చేసి ఆపేసా మ్యామ్. ఆపేసి కూడా 2 మంత్స్ అయిపోయింది మ్యామ్. నేను ఓకే. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేటప్పుడు 70 ఉన్నాను మ్యామ్. ఇప్పుడు నా వెయిట్ వచ్చేసి 61 మ్యామ్. నా హైట్ 5'5" మ్యామ్. ఓకే. సో హ్మ్. BMI కూడా చాలా బాగుంది. వెయిట్ కూడా రెడ్యూస్ అయ్యారు. సో ఎస్ మ్యామ్. సో కొన్ని దీన్నే అన్ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటారు. అంటే 30-40% ఆఫ్ ద కేసెస్ లో అన్ని టెస్ట్‌లు నార్మల్ ఉంటాయి. అంటే మన ఎస్ మ్యామ్. బేసిక్ టెస్ట్ లైక్ ట్యూబ్స్ ఎట్లా ఉన్నాయి, అలాగే ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది, హస్బెండ్ కౌంట్ ఎలా ఉంది, ఇవన్నీ నార్మలే ఎస్. ఉంటాయి అన్నమాట. బట్ అయినా ఎస్. మనం ట్రై చేస్తున్నప్పుడు ప్రెగ్నెన్సీ అందకపోవటాన్ని అన్ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటారు. సో ఈ అన్ఎక్స్‌ప్లెయిన్డ్ ఉన్నప్పుడు ఏంటంటే మనం కొన్ని సైకిల్స్ ఆఫ్ IUI ట్రై చేయొచ్చు. అట్లీస్ట్ అంటే అన్ని బాగుంటే 3 సైకిల్స్ ఆఫ్ IUI ట్రై చేసి మీరు చూడొచ్చు అన్నమాట. ఓకే సో మ్యామ్. ఈ అన్ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీకి ఏంటంటే కొన్ని కాజెస్ అన్నవి మనకి దేర్ ఆర్ నో టెస్ట్ టు ప్రిడిక్ట్ అన్నమాట. లైక్ మీ పర్టికులర్లీ ఎగ్ అన్నది మనం చూడము. ఓన్లీ ప్రిడిక్షన్ ఏంటంటే స్కాన్స్ లో ఆ ఫాలికల్ పెరుగుతోంది, రిలీజ్ అవుతుంది. అందులో ఎగ్ ఉందా లేదా మనకి తెలీదు. ఎగ్ క్వాలిటీ ఎట్లా ఉందా మనం చూడలేదు. సో ఎస్ ఎగ్ మ్యామ్. స్పర్మ్ కలుస్తున్నాయా లేదా ఈ ఫ్యాక్టర్స్ అన్నవి మనకి తెలియవు. దానికి ఎటువంటి టెస్ట్లు లేవన్నమాట. సో సో ఇలాంటి కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల ఒక్కొక్కసారి అందుకోకపోవచ్చు. సో ఇట్లాంటి కేసెస్ లో ఏజ్ బాగానే అంటే చిన్న ఏజ్, రిజర్వ్ బాగుంది, అన్ని బాగున్నప్పుడు యూ కెన్ ట్రై 3 సైకిల్స్ ఆఫ్ IUI అండ్ దెన్ అప్పుడు కూడా అందుకోకపోతే మీరు అప్పుడు ఓకే. IVF కి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే. Madam, I Hi, have a ma'am. question. Vaishnavi here. Hello. హలో. Yes, Ah. Vaishnavi. వైష్ణవి గారు చెప్పండి. I am 26 years old. My Okay. AMH reserve is 0.54. ఓకే. So doctor told that I have only 1 or 2 eggs in the one ovary ఓకే. and another one ovary have cyst. So they Okay. are not able to see the number of eggs in that. So Okay. they are telling IVF is also not possible with that eggs. Yeah. Is it possible or not possible? May I know? యా ఇక్కడ మీ ఏజ్ అన్నది బాగా తగ్గిపోయింది. మీ ఏజ్ చూస్తే 26 ఇయర్స్, Yes. బట్ మీ ఎగ్ రిజర్వ్ అనేది బాగా తగ్గిపోయింది. సో ఒకవైపు మీకు 1 to 2 ఎగ్స్ అన్నవి ఉన్నాయి అంటున్నారు. అంటే ఫాలికల్స్ కనిపించినాయి, డాక్టర్ చెప్పారు అంటున్నారు. సో అంటే ఇక్కడ మీ కేసులో ఏంటంటే IVF సక్సెస్ రేట్ ఎప్పుడు కూడా ఏంటంటే ఫస్ట్ స్టెప్ మనము ఎన్ని ఫాలికల్స్ ఉన్నాయి. Okay. సో అయితే మీ కేసులో ట్రై చేయకూడదా అంటే ఏం లేదండి. బట్ మీ హార్మోన్ లెవెల్స్ ఒకసారి చెక్ చేసుకుని దాన్ని బట్టి ప్రోటోకాల్ ఫిక్స్ చేసుకోవటం. అయితే ఉన్న 1 or 2 ఎగ్స్ నుంచే మనం ఫాలికల్ డెవలప్ చేసుకుని తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. సో ఫైనల్ గా మనకి మెచ్యూర్ ఎగ్ రావాలి. సో ఏంటంటే ఇక్కడ సపోజ్ మీకు 2 ఫాలికల్స్ ఉన్నాయనుకుందాము. అందులో ఒకటి డెవలప్ అయ్యింది. సో ఫైనల్ గా మనకి సైజ్ వచ్చినప్పుడు అది తీసుకున్నప్పుడు మెచ్యూర్ ఎగ్ అనేది రావాలి. సో ఆ మెచ్యూర్ ఎగ్ వస్తేనే మనం ఇక్సీ చేయగలం. సో ఆ మెచ్యూర్ ఎగ్ వచ్చి ఎంబ్రియో డెవలప్ అయితే మీకు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి వస్తుంది. అయితే అందరిలాగా మనకు ఏంటంటే ఎక్కువ ఎగ్స్ ఒక సైకిల్ లోనే వస్తాయన్నది ఎక్స్పెక్ట్ చేయలేము. Okay, number of cycles try చేయొచ్చా మేడం? నెంబర్ ఆఫ్ సైకిల్స్ ట్రై చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి ఎంబ్రియోస్ కూడా అక్కడ రావాలి. బికాజ్ మనకు ఉన్నది ఒక 1 or 2 ఎగ్సే పాసిబిలిటీ కాబట్టి ఎంబ్రియో కూడా వచ్చే అవకాశాలు మనకి మిగతా పేషెంట్స్ లో అంటే ఎగ్ రిజర్వ్ నార్మల్ ఉన్న పేషెంట్స్ తో కంపేర్ చేసుకుంటే
కొంచెం తక్కువ ఉంటుంది. బట్ అట్లా అని ట్రై చేయకూడదు అని ఏం లేదు. బట్ పాసిబిలిటీస్ అన్ని చూసుకుని, మీ హార్మోన్ ప్రొఫైల్ అన్నీ చూసుకుని, దాన్ని బట్టి ప్రోటోకాల్ చేసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. బట్ ఐయుఐ చేస్తే బెస్ట్ ఆప్షన్ మేడం స్టార్టింగ్. సో ఇక్కడ ఐయుఐ చేయకూడదని ఏం లేదు. బట్ ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్ అన్నమాట. ఎందుకంటే మీ కేసులో ఏంటంటే ప్రెగ్నెన్సీ ఎంత తొందరగా తెప్పించుకోవాలన్నదే పాయింట్ అన్నమాట. బికాజ్ ఆ 1 or 2 ఫాలికల్స్ కూడా నెక్స్ట్ సైకిల్లో ఎవ్రీ సైకిల్ చేంజెస్ అనేవి చాలా ఫాస్ట్ గా ఉంటాయి అన్నమాట. సో ఆ 1 or 2 ఫాలికల్స్ కూడా నెక్స్ట్ సైకిల్ కి ఎట్లుంటాయో, బికాజ్ ఐయుఐ సక్సెస్ రేట్ ఏంటి అంటే ఇట్ ఈస్ అప్ టు 15%. అంటే 100 పీపుల్ ట్రై చేస్తే 15 పీపుల్ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో ట్రై చేయకూడదని ఏమీ లేదు కానీ, బట్ ఈ సినారియోలో మనకి టైం ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. పర్టికులర్ మీ And there is any సినారియోలో. particular test to detect that our fallopian tubes are blocked or not? వన్ ఈజ్ హెచ్ఎస్జి అంటే హిస్ట్రోసాల్పింగోగ్రామ్ అని ఎక్స్రే గైడెడ్ చేస్తాం. డై పంపించి విల్ టేక్ ద ఎక్స్రే సో దట్ డై ట్రావెల్ చేస్తున్నంతసేపు మనకి బ్లాక్ లేనట్టు అనమాట. అండ్ ఎనదర్ ఈస్ సో అంటే అల్ట్రాసౌండ్ గైడెడ్ ఉంటుంది. సెలైన్ ఇంజెక్ట్ చేసి వి విల్ సీ వెదర్ దట్ సెలైన్ ఈస్ గోయింగ్ త్రూ ద ట్యూబ్స్ అండ్ కమింగ్ అవుట్ టు ద అబ్డామినా కాదా. అండ్ థర్డ్ ఈజ్ లాప్రోస్కోపీ, బట్ only for testing alone. ఏనాయిటు Hello, ma'am. హలో హలో Yeah. మ్యామ్ Che- హలో Yeah, మేడం నా పేరు ఉమా మ్యామ్. చెప్పండి ఉమా గారు, చెప్పండి. హలో ఉమా గారు. హలో హలో చెప్పండి. మేడం మా మ్యారేజ్ కంప్లీటెడ్ 6 years మ్యామ్. ఓకే అండి. 4 IUI కంప్లీటెడ్ అయిపోయాయి, ఓకే బట్ నో యూజ్ మ్యామ్. ఓకే మీ ఏజ్ ఎంతండి? మై మై నా ఏజ్ 31 మ్యామ్. మా హస్బెండ్ ఏజ్ 34. ఓకే, అంటే ప్రాబ్లం ఏమైనా చెప్పారా? అంటే బేసిక్ టెస్ట్ లో ఏమైనా ప్రాబ్లం ఉంది పర్టికులర్? ఏ ప్రాబ్లమ్స్ లేదు మ్యామ్. హిస్ట్రోస్కోపీ కూడా ఒకటి అయిపోయింది. ఓకే ప్రాబ్లమ్స్ అయితే ఏం లేదు మ్యామ్. 4 IUIs కూడా అయిపోయాయి, అయినా నో యూజ్ మ్యామ్. ఓకే 6 years అయింది అంటున్నారు కదమ్మా. ఓకే సో యూజువల్ గా అంటే ఇందాక చెప్పాను కదా, మనకి అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటే కాజ్ ఏమీ లేనప్పుడు మీరు చెప్పినట్టుగా 3 to 4 cycles ఆఫ్ ఐయుఐ అన్నది ట్రై చేస్తాము. అయితే ఎందుకు ఓన్లీ 3 to 4 cycles ఏ చెప్తామంటే, యూజువల్ గా ఐయుఐ సక్సెస్ వచ్చేది ఫస్ట్ 3 to 4 cycles లోనే ఎక్కువగా ఉంటుంది అనమాట. సో తర్వాత జరిగే సైకిల్స్ లో అంత సక్సెస్ రేట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట. సో అందుకనే దాన్ని 3 to 4 cycles లిమిటేషన్ అనేది చెప్తామన్నమాట. సో నెక్స్ట్ స్టెప్ మీరు ఐవీఎఫ్ వెళ్తే బెటర్ అన్నమాట. ఓకే బికాజ్ ఆల్రెడీ మ్యామ్ మా హస్బెండ్ మోటిలిటీ కూడా 32% ఉంది మ్యామ్. ఓకే కౌంట్ కూడా ఎక్కువనే ఉంది. ఓకే డిఎఫ్ఐ 35%, 13.6 ఉంది. ఓకే నార్మల్ గా ఉంది. నార్మల్ గానే ఉంది మ్యామ్. అన్ని నార్మల్ గానే ఉన్నాయి. యా అదే అదే మ్యామ్. చెప్పాను కదమ్మా ఇందాక, కొన్ని కాజెస్ అన్నవి మనకి టెస్ట్ లేవు, ముఖ్యంగా ఎగ్ విషయము. ఎందుకంటే మనం ఎగ్ అనేది బయటికి తీసి చూడలేదు. సో ఈ ఐవీఎఫ్ ప్రొసీజర్ లో కూడా ఏంటంటే మనము ఎగ్ క్వాలిటీ అనేది బయటికి తీసాకనే తెలుస్తుంది అనమాట. సో ఎండోమెట్రిక్ కూడా 9 ఉంది మ్యామ్. ఎండోమెట్రిక్ కూడా సో కాజ్ ఏమి మనకి బయటికి కనిపించడం లేదు. సో ఎక్కడో మనకి వన్ థింగ్ ఏంటి అంటే ఈ ఎగ్ క్వాలిటీ దగ్గర కానీ, ఎగ్ స్పర్మ్ కలిసేటప్పుడు ప్రాబ్లమ్స్ కానీ ఇట్లాంటివి ఉండొచ్చు అనమాట. సో అవి మనకి రొటీన్ టెస్ట్ లో తెలియకపోవచ్చు. సో ఇంకా అందుకని మనము ఏ ప్రాబ్లం లేదు బేసిక్ టెస్ట్ లో అన్నప్పుడు విల్ ట్రై అన్నమాట. ఈ 4 cycles ఆఫ్ ఐయుఐ ట్రై చేసి చూస్తాం అన్నమాట. సో అప్పుడు కూడా
రావట్లేదు, అందుకోవట్లేదు అంటే ఇంకా నెక్స్ట్ మనం ఐవీఎఫ్కి వెళ్ళి ఎగ్ స్పర్మ్ ని మనం కలుపుతున్నాం కాబట్టి ఆ ఎగ్ స్పర్మ్ ఇంట్రాక్షన్ లో ప్రాబ్లమ్ ని అవాయిడ్ చేయొచ్చు అన్నమాట. ఓకే ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఓకే. ఓకే. మేడం స్టెమ్ సెల్ థెరపీ త్రూ ఏఎంహెచ్ వాల్యూ ఇంక్రీజ్ చేయొచ్చా మేడం? యా అమ్మా, స్టెమ్ సెల్ థెరపీ అన్నది ఇంకా ఏంటంటే అంటే మీరు అన్నట్టు ఎగ్స్ తగ్గిపోయి ఇట్లా మెష్ తగ్గిపోయి ఉన్నప్పుడు ఇట్లాంటి కేసెస్ లో ఏంటంటే మనము ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. ఒకటి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అని, అలాగే ఈ ఆటోలోగస్ స్టెమ్ సెల్ ఇన్ఫ్యూజన్ అని చేస్తారు. సో అవి ఏంటంటే స్టిల్ అది ఏమంటారు ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అంటే ఇంత చేస్తే మనకి రిజల్ట్స్ ఎంత పర్సెంటేజ్ సక్సెస్ అనేది చెప్పడానికి ఇంకా అది అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అన్ని చోట్ల చేయట్లేదు. సో ఇది స్టిల్ ఎక్స్పెరిమెంటల్ కిందే చెప్తారు. బట్ ఎస్ వీ కెన్ ట్రై దట్, బట్ వీ కాంట్ టెల్ కంపల్సరీగా అది చేస్తే పెరుగుతుందా, ఎంత ఛాన్సెస్ ఉంటుంది అన్నది ఇంకా మనం చెప్పలేము అనమాట. బట్ వీ కెన్ ట్రై దట్. ఓకే మేడం, మినిమం ఎగ్స్ ఎన్ని రిక్వైర్ ఫర్ ఐవీఎఫ్? యా, మినిమం రిక్వైర్మెంట్ అంటూ ఐవీఎఫ్ కి ఏం లేదు. సపోజ్ నార్మల్ రిజర్వ్ అంటే 5 to 7 ఫాలికల్స్ మినిమం అబౌవ్ ఉండాలన్నమాట. ఇన్ So బోత్ మనకి- ఓవరీస్ రైట్ మ్యామ్? యా, సో ఉన్నప్పుడే మనకి అలాగే ఎగ్స్ రిట్రైవ్ చేసుకోగలిగింది కూడా మోర్ దాన్ 5 ఉంటే బాగుంటుంది అనమాట. బికాజ్ ఏంటంటే మనకి ఎంబ్రియో ఫార్మేషన్ రేట్ అన్నది ఇంపార్టెంట్ నెక్స్ట్ స్టెప్ ఐవీఎఫ్ కి. సో మనకి యూజువల్ గా ఏంటంటే ఎంబ్రియో ఫార్మేషన్ రేట్ సపోజ్ 10 మెచ్యూర్ ఎగ్స్ కలిపారు అనుకోండి, మనకి 5 ఎంబ్రియోస్ వచ్చినాయి అనుకోండి, దట్స్ ఎ గుడ్ ఎంబ్రియో డెవలప్మెంట్ రేట్ అన్నమాట. సో ఇక్కడ మినిమం ఇందాక తను అడిగారు కదా 1 or 2 ఫాలికల్స్ ఉన్నాయి నేను ట్రై చేయొచ్చా, బికాస్ సెల్ఫ్ ఎగ్ అన్నది కావాలి అన్నప్పుడు మనం 1 or 2 ఎగ్స్ ఉన్న ట్రై చేస్తాం. బట్ ఎంత సక్సెస్ రేట్ అన్నది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ అనమాట. తనకి మెచ్యూర్ ఎగ్ రావాలి, వస్తే మనకి ఇక్సీ చేసినప్పుడు ఎంబ్రియో వస్తే అప్పుడు సక్సెస్ ఛాన్సెస్ అన్ని ఉంటాయి. సో మినిమం అని ఏమీ లేదు, బట్ నార్మల్ రిజర్వ్ అంటే నార్మల్ నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ అంటే అట్లీస్ట్ 5 to 7 అబౌవ్ ఉంటే మనకి ఛాన్సెస్ బాగుంటాయి. ఓకే మేడం. మేడం మీ ఏ బ్రాంచ్ లో అవైలబుల్ ఉంటారు మేడం? ఇది ఒంగోలు బ్రాంచ్ అమ్మ. ఒంగోలు, ఫైన్. మేడం Hi. నౌడేస్ ఐవీఎఫ్ అన్ని హాస్పిటల్స్ లో చెప్తున్నారు, కానీ సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్నాయి, ఎలా తెలుసుకోవాలి? యా, సో ఇక్కడ ఐవీఎఫ్ క్లినిక్ సెలెక్షన్ అదే మీరు అన్నిట్లో చేసినారు కదా, ఐవీఎఫ్ క్లినిక్ సెలెక్షన్ ఎక్కడ చేసుకోవాలి అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీనికి డెడికేటెడ్ స్టాఫ్ ఉండాలి. అంటే ఐవీఎఫ్ అంటే నాట్ జస్ట్ ద డాక్టర్, సో హోల్ టీమ్, ఇట్ ఈస్ అ టీమ్ వర్క్ అన్నమాట. ఒకటి రిసెప్షన్ లో మీకు కమ్యూనికేషన్ ఇచ్చే వాళ్ళు కానీ, నర్సింగ్ స్టాఫ్ కానీ, అట్లానే ఎంబ్రియాలజిస్ట్, అట్లాగే కన్సల్టెంట్, సో ఇదంతా కౌన్సిలర్, వీళ్ళందరికీ కూడా ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ గురించి అంతా అవగాహన ఉండాలి. సో అప్పుడే మీకు ప్రాపర్ గా కమ్యూనికేట్ చేయగలరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సెకండ్ ఈజ్ ల్యాబ్ ఇంపార్టెన్స్ అన్నమాట. ఈ ఐవీఎఫ్ ల్యాబ్ ఇంపార్టెన్స్ అన్నది ఇందాక చెప్పాను కదా, ఎగ్ స్పర్మ్ అవుట్ సైడ్ ద బాడీ చేస్తున్నాం కాబట్టి సిమిలర్ టు ఇన్నర్ బాడీ టెంపరేచర్ కానీ అంతా మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో ఐవీఎఫ్ ల్యాబ్ మెయింటెనెన్స్ అనేది అంత ఈజీ ఏం కాదు. వన్ ఈజ్ సోఫిస్టికేటెడ్, ఇది కావాలి. అండ్ థర్డ్ ఏంటంటే ఆ ఎక్విప్మెంట్ ని కానీ ల్యాబ్ ని కానీ మెయింటైన్ చేయడానికి ఎప్పటికప్పుడు క్వాలిటీ చెక్ అనేది ఉండాలి. సో ఇది ఏంటంటే డెడికేటెడ్ ఎంబ్రియాలజిస్ట్, ఇన్ హౌస్ ఎంబ్రియాలజిస్ట్, అంటే ఆ రోజు కేసు ఉన్నా లేకపోయినా ఆ ఎంబ్రియాలజిస్ట్ వచ్చి ల్యాబ్ అంతటిని చూసుకుని క్వాలిటీ చెక్ చేసుకుని మెయింటైన్ చేయాలి. సో అట్లాంటప్పుడే రిజల్ట్స్ అనేవి బెటర్ గా వస్తాయి. అలాగే అడ్వాన్స్డ్ టెక్నిక్స్, ఈ పీజీటీఏ కానీ ఇట్లాంటివి అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఉన్నవి మీరు చూస్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఇది ఎప్పటికప్పుడు డెవలప్ అయ్యే సైన్స్ అన్నమాట. సో ఆ అడ్వాన్స్మెంట్ కూడా ఏ పేషెంట్స్ కి యూస్ఫుల్ అని చెప్పి ఒక అవగాహన ఉండాలి. సో దానికి ఏంటి అంటే ఒక ఇన్స్టిట్యూట్ లాగా నెంబర్ ఆఫ్ క్లినికల్ ఎక్స్పర్ట్స్ ఉండి వాళ్ళ ఒపీనియన్ ఇచ్చేసుకుని ఉంటే బాగుంటుంది.
సపోజ్ ఇప్పుడు ఓఎస్ఎస్ లో అనుకోండి మాకు 30 బ్రాంచెస్ ఉన్నాయి. సో అందరి క్లినికల్ ఎక్స్పీరియన్స్ మేము తీసుకుని వాళ్ళ సజెషన్స్ తీసుకుని సో ఒక ప్రోటోకాల్ అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్ పెట్టుకుని వెళ్తాం అనమాట. సో ఏ కేసుకైనా ఇట్లా ఉన్నప్పుడు ఈ ప్రోటోకాల్ ఫాలో అవుతాం, ఇట్లా ఉన్నప్పుడు ఈ ప్రోటోకాల్ ఫాలో అవుతాం అన్నది స్టాండర్డ్ ప్రోటోకాల్స్ అనేవి ఉండి మనం వెళ్ళినప్పుడు ఛాన్సెస్ అయ్యి బెటర్ గా ఉంటాయి. సో దిస్ ఇస్ హౌ యూ సెలెక్ట్ అన్నమాట. హాయ్ మేడం. హాయ్ మేడం, నేను జ్యోత్స్న అండి. చెప్పండి జ్యోత్స్న గారు. హలో జ్యోత్స్న గారు. Hello. హలో Ma'am, am I audible now? యా యు ఆర్ ఆడిబుల్. Yeah, there are some questions in the chat box. వినిపిస్తుంది. There are some questions in the chat box. I think we should finish that because people are waiting for a long time. So if we can finish the questions in the chat box, then we can proceed with the one-to-one answering. So Josna is asking some question. After this, Yeah. we'll go into the chat box and answer the questions. Sure. Yeah, Josna garu చెప్పండి. మ్యామ్, నేను జ్యోత్స్న అండి. మేము ఓఎస్ఎస్ లో సెప్టెంబర్ 9th నుంచి చూపించుకుంటున్నాము. ఓకే నా అండి. ఏఎంహెచ్ వచ్చి 1.89 ఉంది మ్యామ్. ఓకే అండి. సో నా ఏజ్ వచ్చి 35 years, మా హస్బెండ్ వచ్చి 38 years. ఓకే. మా హస్బెండ్ కి ఫస్ట్ మోటిలిటీ కౌంట్ బాగానే ఉంది, మోటిలిటీ 4% ఉండింది. డాక్టర్ మెడిసిన్స్ సజెస్ట్ చేసినాక 1 month వాడాక 7% ఇంప్రూవ్ అయింది మ్యామ్. ఆ తర్వాత ఐయుఐకి వెళ్దాం అనుకున్నాము, బట్ అంత ఛాన్సెస్ తక్కువ అని చెప్పేసరికి ఇంకో 2 months వాడమని చెప్తే మా హస్బెండ్ వాడారు మేడం. మేము ఇంకా డైరెక్ట్ ఐవీఎఫ్కి వెళ్ళిపోయాము. ప్రజెంట్ నేను స్టిమ్యులేషన్స్ తీసుకుంటున్నాను. సో ఈ వెనస్డే అలా పికప్ ఉంటుందని అన్నారు మేడం. నా డౌట్ వచ్చేసి ఏఎంహెచ్ 1.89 ఉంటే ఎంబ్రియోస్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది మ్యామ్? అండ్ మా హస్బెండ్ది ఫ్రీజింగ్కి ఇచ్చాము, గ్రేడ్ 4 0 వచ్చింది, గ్రేడ్ 3 3, గ్రేడ్ 2 వచ్చి 25 ఉంది, గ్రేడ్ 1 వచ్చి 72 ఉంది. బాగానే ఉందన్నారు. 114 million కౌంట్ ఉంది కౌంట్. మేము వెళ్ళడమే ఐయుఐ అసలు చేయించుకోలేదు మేడం, డైరెక్ట్ ఐవీఎఫ్కి వచ్చేసాం. ఈస్ దిస్ గుడ్ డిసిషన్ మ్యామ్? యా అండి, ఎందుకంటే ఏజ్ 35 అంటున్నారు అండ్ ఏఎంహెచ్ 1.89 ఓకే. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఫాలికల్ నెంబర్ కూడా స్కాన్ లో చూసుకుంటాం అనమాట. నాట్ జస్ట్ ఏఎంహెచ్, ఆ రెండు కొరిలేట్ అవుతున్నాయా లేదా అనేది చూసుకుని చెప్పుంటారు డెఫినెట్ గా. ఒక 12 ఫాలికల్స్ ఉన్నాయి మేడం, రైట్ సైడ్ 8, లెఫ్ట్ సైడ్ 4 అలా ఉంది. యా గుడ్ అండి. సో గుడ్ నెంబరే పెరుగుతున్నాయి మీకు. కాబట్టి ఛాన్సెస్ అంటే మనకి మెచ్యూర్ ఎగ్స్ ఎక్కువ వస్తే గనక బెటర్ ఛాన్సెస్ మీకు ఎంబ్రియోస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకొకటి ఉంది మేడం, అంటే సిస్ట్ ఉంది, అది ఎండోమెట్రియాటిక్స్ అని చెప్పారు, బట్ ఎగ్స్ అయితే యాక్సెస్ అవుతున్నాయి, నో ఇష్యూస్ అని అయితే చెప్పారు మేడం. అది ఏమైనా రిస్క్ ఉంటుంది అంటారా? యూజువల్ గా పికప్ లో ఏంటంటే అది అవాయిడ్ చేస్తూ మీకు చెప్పారంటున్నారు కదా. సో ఫాలికల్స్ అన్ని అడ్డుగా ఏమీ లేదు కాబట్టి ఆ సిస్ట్ చిన్నదే అయినప్పుడు మనకి ఇబ్బంది ఏమీ ఉండదండి. దాన్ని అవాయిడ్ చేస్తూనే ఫాలికల్స్ అంటే ఎగ్స్ రిట్రైవ్ చేయడం జరుగుతుంది అనమాట. సో బట్ ఎండోమెట్రియోసిస్ ఉంది కాబట్టి మనకి ఎగ్ క్వాలిటీ ఎట్లా ఉంటుంది అన్నది మనకి తీసాక చూస్తారనమాట. ఏఎంహెచ్ పెట్టి మనం ఏం చెప్పలేమా మేడం? చెప్పలేమండి. ఒక్కొక్కసారి ఏమేజ్ తక్కువే బానే ఉంటుంది, బట్ వాళ్ళ ఎగ్ క్వాలిటీ అనేది బాగోకపోవచ్చు. బట్ రిట్రైవ్ చేశాకనే తెలుస్తుంది అనమాట. బట్ ఏమేజ్ బట్టే మొత్తం మనం చెప్పలేమన్నమాట. బట్ మీకు ఏంటంటే ఏమేజ్ బట్ ఏంటంటే ఫాలికల్స్ తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా ఇది ప్రిడిక్ట్ చేయగలం మనం. సో మీకు గుడ్ నెంబర్ ఆఫ్ ఫాలికల్సే పెరుగుతున్నాయి. సో దట్స్ ఎ గుడ్ థింగ్. మ్యామ్ ఇంకో విషయం, ఇప్పుడు ఎంబ్రియోస్ ఫామ్ అయిన తర్వాత గ్రేడ్స్ వస్తాయి కదా మేడం మనకి. సో మాకు ఏజ్ 35 కాబట్టి ఈజ్ పీజీటీఏ ఈజ్ నెసెసరీ, అంటే కంపల్సరీ చేయించుకోవాలంటారా? లేక గ్రేడ్ 2 వస్తే అవసరం లేదా, గ్రేడ్ 3 వస్తే చేయించుకోవాలా అనేది? యా, సో ఇక్కడ గ్రేడ్ కిను క్రోమోజోమ్ స్టేటస్ కి అసలు సంబంధం ఉండదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ గ్రేడ్ 1 కూడా క్రోమోజోమల్లీ అబ్నార్మల్ రావచ్చు పీజీటీఏ టెస్టింగ్ లో. గ్రేడ్ అన్నది ఏంటంటే విల్ గివ్ సెల్ నెంబర్ బట్టి. సో దాని చుట్టూ ఎంబ్రియో చుట్టూ ఉండే సెల్స్ నెంబర్ బట్టి మనం గ్రేడ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది అనమాట.
సో అంటే ఎక్కువ సెల్స్ ఉంటే అటాచ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్న దీనికోసం ఆ గ్రేడింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో యూజువల్ గా క్రోమోజోమల్ ఇదిను స్టేటస్ గ్రేడింగ్ రెండు నాట్ రిలేటెడ్. ఈవెన్ గ్రేడ్ 1 కూడా ఒక్కొక్కసారి అబ్నార్మల్ రావచ్చు, ఒక్కోసారి గ్రేడ్ 3 కూడా నార్మల్ రావచ్చు. సో ఇట్ డిపెండ్స్ అన్నమాట, ఏజ్ ఫ్యాక్టర్ బట్టి డిపెండ్ అవుతుంది. అందుకనే పీజీటీఏ యూజువల్లీ 35 అబోవ్ ఉన్నప్పుడు చేయించుకుంటేనే బెస్ట్ అంటారా మేడం? యా చేయించుకుంటేనే బెస్ట్. 35 అబోవ్ ఉన్నాయంటున్నారు కాబట్టి చేయించుకుంటే బెస్ట్. యా థ్యాంక్ యూ. హలో హలో మేడం, నేను మాధురిని. చెప్పండి మాధురి గారు. మేడం, మాకు మ్యారేజ్ అయ్యి 2 years అయిపోతుంది. యా ఫస్ట్ టైం న్యాచురల్గా నిలబడి 4th month లో అబార్ట్ అయిపోయింది మేడం. ఓకే అండి. మళ్ళీ ఐయుఐ చేసుకున్నాము 1 year గ్యాప్ ఇచ్చి. అది ఓకే 1.5 monthకి అబార్ట్ అయిపోయింది. ఓకే అంటే నాకు ఫస్ట్ పీరియడ్ మిస్ అయినప్పుడు లైట్ బ్లీడింగ్ కనిపిస్తుంది. ఓకే తర్వాత అది బ్లీడ్ కనిపించి లైట్గా మళ్ళీ బ్లీడ్ కాకున్నప్పుడు మళ్ళీ 9 daysకి అట్లా చెక్ చేసుకుంటే పాజిటివ్ వస్తుంది ప్రెగ్నెన్సీ. ఓకే అండి. అలా ప్రతి మంత్ బ్లీడ్ కనిపించి స్టాప్ అయిపోతుంటే ఇంజెక్షన్స్ వేశారు. ఓకే 4th month అదే బేబీ అబార్ట్ అయిపోయింది. అలా మళ్ళీ ఐయుఐ చేసుకున్నా కూడా అలా కనిపించింది బ్లీడింగ్. ఓకే. సో ఇక్కడ ఏం ఏంటంటే ప్రాబ్లం? మీకు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు హార్మోనల్ సపోర్ట్ అది అడిక్వేట్ గానే ఇచ్చారు, అయినా నిలవలేదు ప్రెగ్నెన్సీ. సో ఇట్లా 2 times జరిగింది కదండి. అవునండి. యా 2 times జరిగింది. సో అంటే ఇంకా 2 times కన్నా ఎక్కువ జరుగుతున్నప్పుడు ఏంటంటే మనము ఏంటి ప్రాబ్లము, ఎందుకు అబార్షన్స్ అవుతున్నాయి అన్నది రీజన్స్ టెస్ట్లు అవి చూసుకోవాల్సిన అవసరం ఉంది. చేసుకున్నాం మేడం. రికరింగ్ ఓకే. ప్రెగ్నెన్సీ లాస్ అని ఉమ్, అన్ని టెస్ట్లు చేపించుకున్నాము. ఓకే అన్ని నార్మల్ అనే వచ్చింది. మా హస్బెండ్ కి డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ చేశారు. ఉమ్, అది నార్మల్ లెవెల్ 50% ఉందని చెప్పారు. ఉమ్, 80%. మళ్ళీ నాకు కొంచెం హార్మోన్ ఇది ప్రొలాక్టిన్ కొంచెం ఎక్కువ ఉందన్నారు. టాబ్లెట్స్ యూజ్ చేశాను. ఓకే నార్మల్ అని చెప్తున్నారు. యా అన్ని టెస్ట్లు అయిపోయింది. యా సో క్యారియో టైపింగ్ ఇవన్నీ కూడా అయిపోయినాయి. అయితే మనం అయిపోయింది. యా 40% ఆఫ్ ద కేసెస్ లో 40 to 50% ఆఫ్ ద కేసెస్ లో ఈ టెస్ట్లు అన్ని కూడా నార్మల్ రావచ్చు అన్నమాట, ఇలా ప్రెగ్నెన్సీ లాస్ అవుతున్నప్పుడు. బట్ అయినా ప్రెగ్నెన్సీ వచ్చిన అబార్ట్ అవుతుంది అంటే ఒకటి ఇంకా మాక్సిమం మనం చెక్ చేసుకోవాల్సింది ఎంబ్రియో స్టేటస్ ఏమన్నా ప్రాబ్లమా అన్నది చెక్ చేసుకోవాలన్నమాట. సో అది ఎంబ్రియో స్టేటస్. మనము ఐవీఎఫ్ కి వెళ్ళి ఆ ఎంబ్రియోని టెస్ట్ చేసుకోవాలంటే ఎంబ్రియో క్రియేట్ చేసుకుని టెస్ట్ కి పంపించుకుంటాం అన్నమాట. సో మాక్సిమం ఈ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ లో ఎంబ్రియో స్టేటస్ కూడా తెలుసుకోవడానికి ఐవీఎఫ్ వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు 2 times ఏమైనా ఐయుఐ చేసుకునే ఛాన్సెస్ ఉంటుందా మాకు? 2 years అయింది మ్యారేజ్. చేసుకోవచ్చు, బట్ అయినా కానీ సపోర్ట్ ఇచ్చినా అయింది అంటున్నారు కాబట్టి చేసుకోకూడదని ఏమి కాదు. బట్ ఈచ్ అబార్షన్ ఏంటంటే మీ మీద ఎమోషనల్ బర్డెన్ అన్నది పడిపోతా ఉంటుంది అనమాట. ఒకసారి అది 1 or 2 times అయింది ఆల్రెడీ. బట్ చేసుకోవచ్చు. బట్ అండ్ అట్ ద సేమ్ టైం అన్ని సపోర్ట్ ఇచ్చుకుని అలాగే యాంటీ కోయాగులెంట్స్ ఇచ్చుకుని ట్రై చేయొచ్చు. బట్ వి కాంట్ సే బికాస్ ఎంబ్రియో స్టేటస్ అన్నది తెలియదు కాబట్టి చెప్పలేమని. ఒకవేళ ఐవీఎఫ్ చేసుకోవాలంటే ఈ టెస్ట్ చేసుకోవాలా ఎంబ్రియో ఇది? అవునమ్మా, ఐవీఎఫ్ అంటే ఎంబ్రియో క్రియేట్ చేయటము. ఆ ఎంబ్రియోని అంటే రొటీన్ గా అందరికి చేసినట్టు ఎంబ్రియో పెట్టేయకుండా మీకు ఇలా రికరెంట్ ప్రెగ్నెన్సీ అబార్షన్స్ అవుతున్న వాళ్ళల్లో ఎంబ్రియోని టెస్ట్ కూడా చేసుకుని నార్మల్ క్రోమోజోమ్స్ అన్నప్పుడు పెట్టుకుంటాం అన్నమాట. సక్సెస్ఫుల్ ఉంటుంది మ్యామ్ ఐవీఎఫ్ లో మాకు? ఈ రికరెంట్ అబార్షన్స్ లో మనకి ఇట్లా పీజీటీఏ టెస్టింగ్ చేసుకున్నప్పుడు మనం అదే చెప్తున్నాను కదా, నాట్ 100% ఇవ్వలేం కానీ 60% వరకు మనం చేసుకోవచ్చు. ఓకే అండి. అదే మా హస్బెండ్ 15% అంటున్నారు. అది పర్లేదా? ఒక టెస్ట్ 15 అమ్మా, అంటే 15 మీరు అంటుంది? 15
డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్. డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ 15% నార్మలేనండి. ఇప్పుడు ప్రొలాక్టిన్ ఎక్కువ ఉన్నప్పుడు ఎగ్ అనేది రిలీజ్ అవుదా మ్యామ్ మనకి 14th డే అవునండి. ప్రొలాక్టిన్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి రిలీజ్ అవ్వడం అన్నది ఎగ్ ఓవ్యులేషన్ దగ్గర ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. ఓకే సో చాట్ బాక్స్ లో మనకున్న క్వశ్చన్స్, ఐ హ్యావ్ ఓన్లీ 2 to 3 eggs. కెన్ ఐ టేక్ ఇక్సీ ట్రీట్మెంట్ అండ్ వెరీ లో AMH 0.5? సో ఆల్రెడీ ఇది నేను ఆన్సర్ చేశాను. బేబీస్ హార్ట్ బీట్ ప్రాబ్లం ఎందుకు అవుతుంది మేడం? సో హార్ట్ బీట్ అంటే అబార్షన్, హార్ట్ బీట్ ఆగిపోయి అబార్షన్ అవుతుందా అన్నదే క్వశ్చన్ అనమాట. సో నేను ఆల్రెడీ అంటే రికరెంట్ అబార్షన్స్ కి కాజెస్ చెప్పుకుంటే కనుక, ఒకటి ఇట్ కెన్ బి ఫ్రమ్ ద వాళ్ళ యొక్క జెనెటిక్ దీన్ని బట్టి అవ్వచ్చు. రెండోది స్పర్మ్ డిఎఫ్ఐ రేజ్ అయిన ఎంబ్రియో మంచిగా ఫామ్ అవ్వకపోవచ్చు. అండ్ థర్డ్, ఇంప్లాంట్ అవుతుంది కానీ పెరగట్లేదు. అబార్షన్ అవుతుందంటే అతుక్కుంటుంది కానీ పెరగట్లేదు. సో అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ కి యాంటీబాడీస్ ఏమైనా అడ్డం పడచ్చు, లేదా ఎంబ్రియోలో క్రోమోజోమ్స్ సరిగ్గా డివైడ్ అవ్వక అబ్నార్మల్ గా ఉండొచ్చు. సో ఇట్లా మల్టిపుల్ కాజెస్ ఉండొచ్చు అనమాట. సో అవన్నీ చెక్ చేసుకోవడం జరుగుతుంది. సో హార్ట్ బీట్ అందుకని హార్ట్ బీట్ 6 weeks కి చెక్ చేసుకోవడం, అట్లానే నెక్స్ట్ కూడా ఇలా రికరెంట్ అబార్షన్స్ అవుతున్నప్పుడు మనం ఫ్రీక్వెంట్ గా చెక్ చేసుకోవడం జరుగుతుంది. కెన్ ఐ నో ద టోటల్ IVF డ్యూరేషన్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఓవేరియన్ స్టిమ్యులేషన్, అంటే ఎగ్స్ పెంచుకోవటం ఒక సైకిల్లో చేస్తామమ్మా. సో ఇంజెక్షన్స్ ఇక్కడ ఏంటంటే యావరేజ్ డ్యూరేషన్ ఈజ్ 12 days పట్టచ్చు. సో ఒక్కొక్కసారి కొంతమందికి ఎగ్స్ పెరగటం స్లోగా ఉన్నప్పుడు మనకి ఇంకొంచెం టైం పట్టచ్చు అనమాట. సో అలాగే ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. సో ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అన్నది అదే సైకిల్లో చేసినామా, ఫ్రోజన్ అంటే అదే సైకిల్ కాకుండా ఫ్రీజ్ చేసుకుని వేరే సైకిల్లో ట్రై చేసినప్పుడు కొంచెం టైం డ్యూరేషన్ అనేది పడుతుంది. ఫర్ బెస్ట్ రిజల్ట్స్ ఏంటంటే మనం ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ లో మంచిగా ఎండోమెట్రియం ప్రిపేర్ చేసుకుని ఉంటాం. కెన్ బి నో ఇక్సీ సక్సెస్ రేట్? యా. సో ఈ IVF కానీ ఇక్సీ సక్సెస్ రేట్ ఓవరాల్ ఆల్ ఓవర్ గ్లోబల్ గా ఇచ్చిన రేట్స్, అంటే మనకి ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈ ప్రొసీజర్ కి ఇచ్చింది ఏంటి అంటే 40 to 50% అనమాట. సో ఈ 40 to 50% అనేది నాట్ జస్ట్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ కాదండి. సో ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చి మనకి ప్రెగ్నెన్సీ అయ్యి 9 months గడిచి బేబీ చేతిలోకి వచ్చిన అంటే టేక్ హోమ్ బేబీ రేట్ అంటాం. సో అది ఈ 40 to 50%. అయితే ఈ 40 to 50% అన్ని కపుల్స్ కి కామన్ అంటే అన్ని కపుల్స్ కి ఒకలానే ఉండదు. ఇట్ డిపెండ్స్ అనమాట, వాళ్ళ యొక్క ప్రాబ్లం బట్టి వేరీ అవుతూ ఉంటుంది అనమాట. మ్యారేజ్ అయ్యి 9 years అయింది. IUI 2 times ట్రై చేసాము. సో ఒకటండి, IUI ఆల్రెడీ IUI 2 times ట్రై చేసామన్నారు. ఇట్స్ ఆల్రెడీ బీన్ 9 years. సో IUI సక్సెస్ రేట్ లో కూడా ఏంటంటే ఫస్ట్ 5 years అంటే 60 months ఆఫ్ మ్యారేజ్ లో దాని సక్సెస్ రేట్ అన్నది ఎక్కువగా ఉంటుంది. ఇట్స్ ఆల్రెడీ బీన్ 9 years కాబట్టి బెటర్ యూ ట్రై IVF అండి. 2 years అయ్యింది. at what age, up to what age we can go for IVF? సో ART గైడ్ లైన్స్ తీసుకుంటే గనక మనం ఫీమేల్ ఏజ్ గ్రూప్ 21 years కంప్లీట్ అవ్వాలి IVF ట్రై చేయాలంటే, లేదా ఈ ట్రీట్మెంట్స్ ట్రై చేయాలంటే. అండ్ సెకండ్ బిలో 50 years లోపు అనమాట. అదే హస్బెండ్ ఫ్యాక్టర్ తీసుకుంటే గనక అప్ టు 55 years. అయితే ఇక్కడ IVF సక్సెస్ రేట్ కూడా ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఏజ్ అనమాట. సో బిలో 35 years ట్రై చేసినప్పుడు, అబౌవ్ 35 years ట్రై చేసినప్పుడు చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో సక్సెస్ రేట్స్ బిలో 35 ట్రై చేసినప్పుడు ఎక్కువగా ఉంటుంది అనమాట. సో అనదర్ థింగ్ PGTA కాజ్. సో ఈ PGTA ఏంటంటే మెయిన్ గా బయాప్సీ అంటే ఎంబ్రియో డ్యామేజ్ అవ్వకుండా సెల్స్ తీసి మనం జెనెటిక్ ల్యాబ్ కి
సో మన ఇండియాలో కొన్ని ల్యాబ్స్ మాత్రమే ఉన్నాయి. సో ఆ ల్యాబ్ కి అనాలిసిస్ కి పంపిస్తాం. సో ఈ పీజీటీఏలో జనరల్ గా మనకి ఏంటంటే 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ ప్లస్ ఇంకొక 1 pair సెక్స్ క్రోమోజోమ్స్, అంటే 24 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ ఉన్నాయా లేదా అన్నది చెప్తారనమాట. సో ఏమన్నా తక్కువ ఉన్నాయా, లేకపోతే పర్టికులర్ క్రోమోజోమ్ లో ప్రాబ్లం ఉందా అన్నది ఈ పీజీటీఏ టెస్టింగ్ లో తెలుస్తుంది అనమాట. సో ఈచ్ ఎంబ్రియోకి కాస్ట్ పడుతుంది అనమాట దానికి. సో ఎందుకంటే అక్కడ ఎంబ్రియో డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్తగా బయాప్సీ తీయాల్సి ఉంటుంది. సో మ్యారేజ్ అయ్యి 12 years, IUI 2 times, నో సక్సెస్. సో డెఫినెట్ గా మీరు IVF కి వెళ్ళాలండి. సో దీస్ ఆర్ ఆల్ ద క్వశ్చన్స్ ఐ థింక్. Another question, unexplained infertility, we chose IVF, 2 eggs made to day 5, but one cycle failed. Second time I got positive at 9 weeks scan. Doctor said no heartbeat. Please let us say the next step, whether we should try naturally. ఓకే. సో ఇక్కడ మీ ఏజ్ తెలీదండి నాకు. సో ఆల్రెడీ IVF తో ట్రై చేశారు, బట్ ప్రెగ్నెన్సీ వచ్చింది, బట్ హార్ట్ బీట్ మిస్క్యారేజ్ అయింది 9 weeks అప్పుడు. సో నెక్స్ట్ మీరు IVF కి వెళ్తున్నప్పుడు ఎంబ్రియో టెస్టింగ్ చేసుకుని అలాగే దానికి సపోర్టివ్ మెడికేషన్స్ పెట్టుకున్నప్పుడు మనకి బెటర్ ఛాన్సెస్ ఉంటాయండి లైవ్ బర్త్ కి. Hello, ma'am. యా Yeah, Naveen is asking some questions. If you scroll down, he's asking for the IVF cost. Total treatment approx. టోటల్ IVF ట్రీట్మెంట్ అప్రాక్సిమేట్లీ. సో IVF ట్రీట్మెంట్ లో ఏంటి అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఒకటి, ఈవెన్ దో విల్ గివ్ ఇట్ ఫర్ ప్యాకేజ్, sometimes they require some extra medications or injections అట్లా పట్టచ్చు అనమాట. సో కాస్ట్ అనేది రిస్ట్రిక్టెడ్ టు దట్ కపుల్ అనమాట, అంటే ఇండివిజువలైజ్డ్ గానే ఉంటుంది. యూజువల్ గా ఇట్ మే టేక్ 2 lakhs అట్లా పట్టచ్చు. అండ్ ఎనదర్ క్వశ్చన్, ఉమా గారు, 30 years, 6 years completed అండి, అండ్ హస్బెండ్ mortality 30%. I think I answered already this question. మ్యామ్ డోనర్ యా. సో డోనార్ ఎగ్ కి ఎప్పుడు వెళ్ళాల్సి ఉంటుంది? వన్ థింగ్ అంటే ఇందాక ఆల్రెడీ లో ఏమేజ్ ఇంకా పాలికల్స్ కూడా ఏమీ లేవు ట్రై చేయడానికి అన్నప్పుడు డోనార్ ఎగ్ కి వెళ్ళాల్సి ఉంటుంది. సో అలాంటి కండిషన్స్ లో సెల్ఫ్ ఎగ్ ఛాన్సెస్ ట్రై చేసినా రాలేదు అన్నప్పుడు డోనార్ ఎగ్ కి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ సమ్ టైమ్స్ ఏంటి అంటే పర్టికులర్లీ ఏమైనా కొంతమంది ఏంటంటే జెనెటిక్ డిసీజెస్ అవి రన్ అవుతున్నాయి ఫ్యామిలీస్ లో, సో అవి అవాయిడ్ చేయడానికి కూడా ఒక్కొక్కసారి దే విల్ చూజ్ డోనార్ గ్యామెట్స్ అన్నమాట, అంటే డోనార్ ఎగ్. సో ఇలాంటి కండిషన్స్ లో మనం డోనార్ ఎగ్ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. లేదా IVF వెళ్ళాము, ఎగ్ క్వాలిటీ బాగాలేదు, లేదా మనకి ఎంబ్రియోస్ రాలేదు, ఎగ్ క్వాలిటీ బాగోదు, సో ఇలాంటి కండిషన్స్ లో కూడా ఒక్కొక్కసారి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట డోనార్ ఎగ్. సో ఈ డోనార్ ఎగ్ రూల్స్ ఏంటి అంటే, సో డోనార్ ని ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, సో డోనార్ ని ART బ్యాంక్స్ నుంచే మనం తీసుకోవాలంటే మన గవర్నమెంట్ సర్టిఫైడ్ ART బ్యాంక్స్ నుంచే మనం తీసుకోవాల్సి ఉంటుంది డోనార్. సో వాళ్ళ గైడ్ లైన్స్ ఏంటి అంటే, వాళ్ళ డోనార్ ఉమెన్ అన్నది ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఒక చైల్డ్ ఉండాలి, అట్లీస్ట్ 3 years ఉండాలి ఆ బేబీకి. సో అట్లాంటి వాళ్ళకి వాళ్ళు బ్లడ్ టెస్ట్ అన్ని చేసుకుని కన్సర్న్స్ అంటే హస్బెండ్ వైఫ్ యాక్సెప్ట్ అయ్యి మనకి IVF వాళ్ళకి చేస్తారనమాట. సో వాళ్ళ ఎగ్స్ మనకి ఇస్తారనమాట. సో డైరెక్ట్ గా మనం సెంటర్ కి వచ్చి రిక్రూట్ చేసుకోవడం అట్లా ఉండదు, ఏదైనా ART బ్యాంక్స్ ద్వారానే తీసుకోవాలన్నమాట. కాస్ట్ ఎంత పడచ్చు మ్యామ్? సో ఇది వాళ్ళకి ఏంటంటే, అండ్ వాళ్ళకి కూడా 1 year ఆఫ్ మెడికల్ ఇన్సూరెన్స్ అన్నది చేయాలి బ్యాంక్స్ వాళ్ళు.
సో రూల్స్ ప్రకారం ఏంటంటే మనకి కాస్ట్ ఎక్కువ పడుతుంది అనమాట. ఇట్ డిపెండ్స్ ఒక్కొక్క 3.5 to 4 lakhs అట్లా పడుతుంది. సో దాన్ని బట్టి అంటే బ్యాంక్స్ కూడా చార్జెస్ దాన్ని బట్టే తీసుకుంటారు అన్నమాట, వాళ్ళ రూల్స్ బట్టి. ಓಕೆ ಮೇಡಮ್ ಥ್ಯಾಂಕ್ ಯು. ಸ್ಟೇಷನ್ ಬಿಟ್ಟು ಆಯ್ತು. Hello, ma'am. Yeah. Yeah, so we will be taking one last question because we have already crossed our time since and you have been answering for a long time. So I Yeah. would request everyone for any cost queries or appointment queries, you can just call us on the number we have provided in the chat box, and we will take one last question. So kindly ask. Yeah. So one more question. 2 IVF positive, ma'am. First one 7 weeks abortion. Second one 16 weeks abortion. Heartbeat twin baby. Second one. Then genetical testing and chromosome test also. What is the reason for heartbeat problem? So other testing like anticoagulants ఇవన్నీ కూడా టెస్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాంటీకార్డియోలిపిన్ యాంటీబాడీ ఇవన్నీ కూడా టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇట్లా జెనెటిక్ టెస్టింగ్ నార్మలే ఉంది అంటున్నారు. అండ్ ఎంబ్రియో టెస్టింగ్ కూడా అయ్యిందా అన్నది తెలియదు నాకు. సో ఎంబ్రియో టెస్టింగ్ లో కూడా నార్మల్ ఉందా లేదా అనేది చూసుకోవాలి క్రోమోజోమ్స్. I think these are all the questions in that, I think. Yes, ma'am. I think this is the end of the session then. Thank you everyone for joining us, and thank you, ma'am, for answering all the questions so patiently and for being here. Thank you, everyone. Thank you. Thank you, Deepika ma'am. Thank you. థ్యాంక్ యూ దీపిక మ్యామ్. వెల్కమ్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా యూ కెన్ కాంటాక్ట్ మీ at our center, Oasis Fertility Center, Ongole branch, or you can call to our helpline also so that we can connect. Thank you all.